యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ఈ ప్రత్యేక బైబిల్ తరగతికి చేసినటువంటి క్రీస్తునందు ప్రతి సహోదరికి సహోదరి మనందరికీ వందనాలండి. ప్రతి నెల కూడా మనం ఈ తరగతిలో పుస్తకాలు నేర్చుకుంటూ మనం స్థానిక సంఘం అభివృద్ధి కొరకు ముఖ్యంగా అందరికీ అవసరం లేకపోయినా మన స్థానిక సంఘం బలపడటానికి కొన్ని విషయాలు ఆత్మ సంబంధమైన పాఠాలు నేర్చుకుంటూ ఉన్నాం. అలాగనే పత్రికలు కూడా నేర్చుకుంటూ ఉన్నాం. దశవటి పత్రిక 2వ పత్రిక చదువుతూ ఉన్నాం. ఆ పత్రికని ఈరోజు ఉన్న సమయాన్ని బట్టి కొన్ని విషయాలు మనం ఆలోచించడానికి ప్రయత్నం చేద్దామండి. పత్రిక చదువుతున్నప్పుడు మనం గమనించవలసిన విషయాలు ఏంటంటే, ప్రతి పత్రిక కూడాను సంఘాలకు రాయబడిందనే విషయాన్ని, రక్షించబడిన వారికి రాయబడిన విషయం అనే సంగతి మర్చిపోకూడదు. అంటే సంఘం అనేది లోపల నుంచి ప్రత్యేకించబడిన వారు, ప్రత్యేకంగా జీవించడానికి వచ్చినటువంటి సమూహం సంఘం. కాబట్టి ఆ సంఘంలో ఏదైనా లోపం వచ్చినప్పుడు, ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యను పరిష్కరించడానికి ఏం చేస్తారంటే అపోస్తులు పరిశుద్ధాత్మ ప్రయాణం వల్ల కొన్ని పత్రికలు రాసినట్టుగా మనం చూస్తాం. పౌలు రాసిన పత్రికల్లో మనం రోమ పత్రిక చదువుతూ ఉన్నాం శుక్రవారం క్లాస్లో. అలాగనే ఇక్కడ దశవటి పత్రిక మొదటి పత్రిక చెప్పుకొని 2వ పత్రికలోకి మనం వచ్చాం. కొన్ని ప్రశ్నలు వేసుకుంటూ మనం ఈరోజు పాఠంలోకి వెళ్దాం. అదో సెటరేట్ అయ్యి అనుకుంటున్నాను, వినడానికి సిద్ధంగా ఉన్నారనుకుంటున్నాను. రైట్. దశవటిక ప్రాంతం అంటే దశవటిక అనేది ఒక పట్టణం అయితే అది ఏ ప్రాంతంలో ఉందండి? మాసిదోనియా ప్రాంతం. రైట్. మాసిదోనియా ప్రాంతానికి సువార్త ఎప్పుడు వెళ్ళింది? పౌలు ఎన్నో సువార్త ప్రయాణంలో వెళ్ళినట్టుగా మనకి చారిత్రక ఆధారాలు బైబిల్ ప్రకారంగా చూస్తాం. 2వ సువార్త ప్రయాణంలో పౌలు మాసిదోనియా ప్రాంతం వెళ్ళాడండి. మనం ఎక్కడుంటుంది ఆ ఇన్ఫర్మేషన్? అపోస్తల కార్యంలో 28 అధ్యాయాలు ఉన్నాయి. ఎన్నో అధ్యాయంలో మనకి దశవటిక ప్రాంతం వెళ్ళినట్టుగా చూస్తాం. 17వ అధ్యాయంలో వెళ్ళినట్టుగా చూస్తామండి. అంటే 17వ అధ్యాయము ముందే వాస్తవానికి పౌలు 16వ అధ్యాయంలోనే మాసిదోనియా ప్రాంతం వెళ్తాడు. ఫిలిప్పీలో పరిచయం జరిగిన తర్వాత ఫిలిప్పీలో వ్యతిరేకత వచ్చింది, ఆయన బంధించబడతాడు. విడుదల పొందిన తర్వాత దశవటిక వచ్చేస్తాడు. ఆయన అంపిపోలి అపోలోనియా మీదుగా దశవటిక వచ్చేస్తాడు. ఎంతకాలం అక్కడ వాక్యం చెప్పాడే పౌలు? 3 విశ్రాంతి దినాలు వాక్యం చెప్పినట్టుగా మనకి 17 అధ్యాయాలు చదువుతాం. 3 విశ్రాంతి దినాలు వాక్యం వినేటువంటి వారి యొక్క విశ్వాస స్థాయి ఒకసారి మనం ఆలోచన చేసినప్పుడు బలంగా ఉంటారా, చాలా బలహీనంగా ఉంటారా? బలహీనంగా ఉంటారు. కానీ ఎలాంటి పరిస్థితుల్లో వాళ్ళు వాక్యాన్ని అంగీకరించారండి? ఉపద్రవం లేని వాక్యాన్ని అంగీకరించారనే మాట మనం మొదటి పత్రికలో చదువుకున్నాం. ఉపద్రవాలు కంటే కూడా గొప్ప ఉపద్రవాలు ఇంకెక్కువ తీవ్రత స్థాయిని సూచిస్తున్నాయి. అంటే పౌలు అక్కడ వాక్యం చెప్పిన తర్వాత యూదులు అనేకులు విశ్వసించారు. ఎందుకంటే ధర్మశాస్త్ర సంబంధమైన లేఖనాలని ఎత్తి వాళ్ళకి వివరంగా ఏం చేశారంటే తేటగా వాక్యాన్ని వివరిస్తున్నప్పుడు చాలామంది కాదనలేక వాటిని అంగీకరించారండి. భక్తి కలిగినటువంటి వారు, అన్యుల్లో నుంచి గ్రీస్ దేశస్తులు కూడా కొంతమంది ఏం చేశారు, స్త్రీలు వాక్యాన్ని అంగీకరించినట్టుగా మనం చూస్తామండి. అంటే కేవలం పురుషులే కాదు, యూదులే కాదు, పురుషులు అంగీకరించారు, స్త్రీలు అంగీకరించారు. ముందుకు రా నాన్న, ఇక్కడికి వచ్చి పురుషులు అంగీకరించారు, స్త్రీలు అంగీకరించారు. అంటే వాళ్ళు అంగీకరించిన తర్వాత వారు పొందిన రక్షణ విషయంలో వాస్తవానికి వాళ్ళు గొప్ప ఉపద్రవాల్లో వాక్యం అంగీకరించిన తర్వాత తమ విశ్వాసాన్ని కొనసాగించే క్రమంలో మాకు ప్రభువుని నమ్మిన తర్వాత మాకు ఎందుకు ఈ కష్టాలు, ఎందుకు ఈ బాధలన్నీ నిరసించిపోకుండా, బలహీనలు అవ్వకుండా ప్రభువునందు విశ్వాస విషయంలో స్థిరులుగా ఉన్నారండి. అది పత్రిక రాసినప్పుడు పౌలు చెప్పిన మాటలు బట్టి మనం మొదటి అధ్యాయంలో మనం చూస్తాం. మొదటి పత్రిక అంటే వాళ్ళు ఎలాగ ఉన్నారు? విశ్వాసంతో ఉన్నటువంటి పని చేస్తున్నారు, ప్రేమతో ఉన్నటువంటి ప్రయాసం ఉంది, ఓర్పుతో ఉన్న నిరీక్షణ ఉంది. అంటే మొదటి పత్రిక రాసినప్పుడు వాళ్ళు మెరుగైన స్థితిలో ఉన్నారా? చాలా బలహీనమైన పరిస్థితిలోకి వెళ్ళిపోయారు, మెరుగైన స్థితిలోకి వెళ్ళిపోయారు. అంటే మెరుగైన స్థితిలో ఉన్నారు. అంటే ఇంకా వారి స్థాయి పెరగాలని కొన్ని విషయాలు మాత్రం అభివృద్ధి చెందమని చెప్పాడండి. గుర్తుందా? ఏ విషయాలు అభివృద్ధి చెందమన్నాడండి పౌలు మొదటి పత్రికలో? పరిశుద్ధత విషయంలో అభివృద్ధి పొందమన్నాడు, ప్రేమ విషయంలో అభివృద్ధి చెందమన్నాడు. అంటే ప్రేమ ఉంది, ప్రేమ లేకుండా లేదు. వాళ్ళు
ఆ ప్రేమ ఏమవ్వాలి? అభివృద్ధి చెందాలి. విశ్వాసం ఉంది, విశ్వాసం అభివృద్ధి చెందాలి. పరిశుద్ధత ఉంది, పరిశుద్ధులు ఏమవ్వాలి? అభివృద్ధి చెందాలి. అంటే క్రైస్తవుడు పరిశుద్ధపరచబడిన తర్వాత ఎలాగ పరిశుద్ధపరచబడ్డామో, ఏ స్థితిలో ఉన్నామో ఆ స్థితిలో ఉండకుండా అంచెలంచెలకు ఏమవ్వాలంటే అభివృద్ధి చెందుతూ విశ్వాసం ఎదగాలి, ప్రేమలు ఎదగాలి, పరిశుద్ధతలో ఎదగాలి. అప్పుడు మొదటి పత్రికలోనేమో మీరు అభివృద్ధి చెందని చెప్తాడు. రెండో పత్రిక మనం మొదటి అధ్యాయం చదివినప్పుడు వాళ్ళు అభివృద్ధి చెందిన విషయాన్ని పౌలు జ్ఞాపకం చేసుకొని వారి విషయంలో దేవుడికి ఏం తెలియపరుస్తున్నాడు? ఉన్నతాస్తుతులు తెలియపరుస్తున్నాడు. అంటే వాళ్ళు విశ్వాసం బ్రతుకుతున్నారు, ఓర్పుతో వారు ప్రయాస కొనసాగిస్తున్నారు. వాళ్ళు శ్రమలు వచ్చినా సరే ఎక్కడ కదిలిపోలేదు. కదిలిపోకుండా విశ్వాసం ముందు స్థిరులుగా ఉన్నప్పుడు రెండో పత్రిక రాసినప్పుడు వారు అభివృద్ధి చెందిన విషయాన్ని పౌలు తెలుసుకొని మిమ్మల్ని బట్టి దేవుడికి ఎల్లప్పుడూ మానక కృతజ్ఞతాస్తుతులు తెలియపరుస్తున్నాను అంటాడు. అంటే ఒక వ్యక్తి యొక్క విశ్వాసం అభివృద్ధి చెందుతున్నప్పుడు వాళ్ళు విశ్వాసం బ్రతుకుతున్నారు, ప్రేమలు అభివృద్ధి చెందుతున్నారు అని ఎవరైనా వాక్యం చెప్పిన ఆయన ఎవరైతే వాళ్ళకి వాక్యం చెప్పి కన్వర్ట్ చేశాడో ఆ వ్యక్తికి తెలిసిన తర్వాత ఆ వ్యక్తి ఏం చేస్తాడో సంతోషిస్తాడు. అంటే ఒక సువార్థికుడికి ఇంకేం కావాలి? సువార్థికుడు వాక్యం చెప్పిన తర్వాత వాళ్ళని ఎలా తయారు చేయాలని కోరుకుంటాడు. పౌలు యొక్క మాటలు మీరు చెప్తారా? పౌలుకి ఒక కోరుకుండిద్దాడు. ఆయన ఎవరికైతే వాక్యం చెప్పాడో వాళ్ళని ఎలాగ తయారు చేయాలని కోరుకుంటాడు పౌలు ఒక మాట ఉపయోగిస్తాడు. పౌలు ఎప్పుడు కూడా గుర్తుందా? కొలస పత్రిక మీరు 2వ అధ్యాయం చదువుతున్నప్పుడు చాలా సందర్భాల్లో ఆయా సంఘాలకు రాస్తూ ఆయన వాక్యం చెప్పి కన్వర్ట్ చేసిన మనుషుల దగ్గర నుంచి పౌలు ఆశించేది ఇదేనండి. అంటే ప్రతి సువార్థికుడి ఇంటెన్షన్ ఇదే ఉండాలి. వాళ్ళ ఇంటికి వెళ్తే భోజనం పెడతారనో, వాళ్ళ దగ్గరికి వెళ్తే డబ్బులు ఇస్తారనో, బట్టలు పెడతారనో, వాళ్ళ దగ్గరికి వెళ్తే టైంపాస్ అయిద్దనో ఈ కోణంలో సంఘ సభ్యులతో సువార్థికులు సహవాసం చేయకూడదు. 28వ వచనం చదువుదామా? కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 28వ వచనం. ప్రతి మనుషుని అంటే ఆయన ఎవరికైతే వాక్యం చెప్పారో, ఎవరినైతే లోకంలో నుంచి భ్రష్టత్వం నుంచి తప్పించి సంఘంలో తీసుకొచ్చారో ప్రతి మనుషుణ్ణి క్రీస్తునందు సంపూర్ణంగా చేసి పౌలు యొక్క గురేంటండి. ఎవరికైనా వాక్యం చెప్తున్నాడంటే, ఎవరైనా దర్శిస్తున్నాడంటే, ఎవరినైనా వాక్యం చెప్పి వాళ్ళు బలపరుస్తున్నాడంటే పౌలుకు ఉన్నటువంటి తీవ్రత ఏంటంటే ప్రతి మనుషుణ్ణి క్రీస్తునందు పరిపూర్ణంగా చేసి క్రీస్తు ఎదుట ఏం చేయాలి? దేవుని ఎదుట వారిని ఏం చేయాలి? నిలబెట్టాలి. పౌలుకున్న తీవ్రత అండి. అందుకే ఏం చేస్తున్నాడు ఆయన? సమస్త విధములైన జ్ఞానంతో మేము ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచు, సందర్భాన్ని బట్టి కొన్ని సందర్భాలు బుద్ధి చెప్పవలసిన అవసరం వచ్చింది. అంటే ఎప్పుడు బుద్ధి చెప్తాం? ఏదైనా తప్పు చేస్తున్నప్పుడు, విశ్వాసమైన జీవితంలో సరిగ్గా ప్రవర్తించినప్పుడు, సహోదరుడా అలా కాదు ఇలాగని ఏం చేస్తారండి ఒక సువార్థికుడు బుద్ధి చెప్తాడు. బుద్ధి చెప్పేది పరిపూర్ణము అవే విషయంలో ప్రోత్సహించడానికే, నాశనమైపోవడానికే. స్వార్థికుడు ఎప్పుడు బుద్ధి చెప్తున్నాడంటే వాళ్ళ నాశనానికి కోరి బుద్ధి చెప్పడానికి. వాళ్ళలో ఉన్నట్టు లోపాన్ని దిద్దుకుంటే వాళ్ళు ఏమవుతారు? క్రీస్తునందు పరిపూర్ణ అవుతారు. లోపాలతో కొనసాగటం పరిపూర్ణత కాసుమా, లోపాలను అధిగమించి విశ్వాస సంబంధమైన జీవితంలో లోపరహితుడిగా లేకపోతే నిర్దోషిగా బ్రతకటం అనేది పరిపూర్ణత చిహ్నం. అందుకు లోపం వచ్చినప్పుడు స్వార్థుడు ఏం చేస్తాడంటే బుద్ధి చెప్పుచు ప్రతి మనుషునికి బోధించు. అంటే పౌరుడు ఈ గురి ఉందని ప్రతి మనుషుని కూడా ప్రభువునందు సంపూర్ణంగా చేయాలి, పరిపూర్ణ చేయాలి. అందుకు ప్రతి పత్రికలో వాళ్ళ యొక్క విశ్వాసం చూస్తాడు. ఒకవేళ ఏదైనా లోపం ఉంటే బుద్ధి చెప్తాడు, హెచ్చరిస్తాడు, వాళ్ళు ప్రోత్సహిస్తాడు, అభివృద్ధి చెందమని చెప్తాడు. అభివృద్ధి చెందుతున్న సందర్భాన్ని తెలుసుకున్నప్పుడు వాళ్ళు అభివృద్ధి చెందుతున్న విషయం చూసి దేవుడికి ఏం తెలియపరుస్తాడండి? కృతజ్ఞతాస్తుతులు తెలియపరుస్తాడు. రెండూ ఉన్నాయండి. లోపం ఉన్నప్పుడేమో అలా కాదని బుద్ధి చెప్తాడు. ఒకవేళ ఏదైనా బలహీనంగా ఉన్నప్పుడేనేమో ఈ విషయంలో బలపడండి, అభివృద్ధి చెందని చెప్తాడు. అభివృద్ధి చెందితేనేమో వాళ్ళు ఏం చేస్తాడండి? అభినందిస్తాడండి. అంటే ఇది మామూలు ప్రోగ్రాం కాదు. తెస్సలోనిక ప్రాంతంలో సువార్త విన్నటువంటి పరిస్థితులు 3 విశ్రాంతి దినాలు వాక్యం విన్న తర్వాత పౌలు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు వ్యతిరేకత వల్ల. వాళ్ళు బలహీనమైన పరిస్థితిలో ఉంటారేమో, వాళ్ళు విశ్వాసం ఏముందో తెలుసుకోవడానికి పౌలు ఏం చేశాడు? తిమోతిని శీలని పంపించి వాళ్ళు చెప్పిన సమాచారాన్ని తెలుసుకొని దేవుడికి ఏం చేస్తాడు? కృతజ్ఞతాస్తుతులు తెలియపరుస్తాడు. ఈ పత్రిక రాసినప్పుడు పౌలు ఎక్కడ ఉన్నాడు? మొదటి పత్రిక రాసిన తర్వాత కాలంలోనే కొద్ది దినాల్లో 2వ పత్రిక రాశాడు. అంటే ఎక్కడి నుంచి రాశాడు? మొదటిదైనా రెండోదైనా?
ఎక్కడి నుంచి రాశాడండి? కొరింథీయుల నుంచి రాశాడండి. అంటే ఇప్పుడు పౌలు తెస్సలోనికయ నుండి ఎక్కడికి వెళ్ళాడు అంటే బెరయా వచ్చాడండి. బెరయాలో కూడా వ్యతిరేకత వచ్చింది. బెరయాలో కూడా తెస్సలోనికయ నుంచి కొంతమంది యూదులు మత్సరంతో నిండుకున్న వారు ఏం చేశారు, బెరయా వచ్చి అక్కడ గొప్ప అల్లరి పుట్టించారండి. పౌలుకి వెగనెస్ట్గా వ్యతిరేకంగా చాలా తిరుగుబాటు వచ్చేసింది. పౌల్ని ఏం చేశారంటే ఇక్కడ ఉండటం క్షేమం గారి సహోదరుడని పౌల్ని ఏథెన్స్ పంపించారండి. ఏథెన్స్ అంటే పౌలు యొక్క కోరిక ఏంటంటే ఇక్కడ సంఘం ఏర్పడింది, వాళ్ళు ఎలా ఉన్నారో తెలుసుకొని వాళ్ళ బలపరచడానికి, వాళ్ళ సమాచారం తెలుసుకునే విషయంలో ఏథెన్స్ వెళుతూ ఎవరిని పంపించాడు ఇక్కడికి? తిమోతి, సీలను పంపించాడండి. వీళ్ళు ఏథెన్సు కలుసుకోవాలి పౌల్ని, ఏథెన్సు వరకు కనిపెట్టాడు, కానీ ఏథెన్సు కలుసుకోలేదండి వాళ్ళు. అంటే ఏథెన్సులో పరిచయం ముగించుకొని ఇక్కడ పౌలు కొరింథీకి వెళ్ళిపోతాడు. కొరింథు అకియా ప్రాంతం వెళ్ళిపోతాడు. కొరింథీకి వెళ్ళిన తర్వాత 18వ అధ్యాయంలో తెస్సలోనికయ నుంచి తిమోతి, సీల ఏం చేస్తారు, పౌల్ని కలుసుకుంటారండి. పౌలు దగ్గరికి వస్తారు. అక్కడికి వాళ్ళు సమాచారం చెప్తారు. అప్పుడు మొదటి పత్రిక రాస్తాడు. ఇప్పుడు మొదటి పత్రిక రాసినప్పుడు ఒక విషయాన్ని బోధించాడు. చివరికి వచ్చేసరికి ప్రభు యొక్క రాకడ గురించినటువంటి విషయాలు చెప్పాడండి. ప్రభు రాకడకు సంబంధించిన విషయాలు అక్కడ కొంతమంది ఏం చేసిన అపార్థం చేసుకున్నారు. అపార్థం చేసుకొని కొంతమంది ఏం చేసిన తప్పుగా బోధించడం ప్రారంభించారండి. అప్పుడు రెండో పత్రిక రాయవలసిన అవస్థ ఎందుకు వచ్చిందంటే అక్కడ సంఘంలో ప్రభు రాకడ గురించి కొంత గలిబిలి ఏర్పడింది, కొంత సమస్య ఏర్పడింది. ఏమని బోధిస్తున్నారు? కొంతమంది ప్రభు రాకడ గతించిపోయిందని బోధిస్తున్నారండి. అంటే ప్రభు రాకడ గతించిపోయింది అన్నప్పుడు కొంతమంది యొక్క విశ్వాసంలో యొక్క మానసికత ఎలా ఉంటుంది, కంగారు పడిపోతారండి, బెంబిలెత్తిపోతారండి, భయాందోళన గురవుపోతారండి. మరి మేము ఇలాగనే ఉన్నాం, మా ముందున్న చనిపోయారు, మరి వాళ్ళ పరిస్థితి ఏంటి, మా పరిస్థితి ఏంటంటే అయోమయం అండి. అంటే మీరేం కంగారు పడొద్దు, అధైర్యపడొద్దు, ప్రభు రాకడే సంభవించలేదు. ఒకవేళ ప్రభు రాకడ సంభవించిందని ఆత్మ వల్ల కానీ, లేకపోతే మా నోటి నుంచి వచ్చినటువంటి మాట వల్ల కానీ, పత్రిక వల్ల కానీ ఎవరైనా చెప్పినా మీరు చంచల మనస్కులు కావద్దు అనే విషయం చెప్తున్నాడు. అంటే చంచల మనస్కులు ఎప్పుడైపోతాం? ఒక విషయాన్ని మనం స్పష్టత లేనప్పుడు, స్పష్టత లేని ఒక సంగతి మన దగ్గరికి వస్తే దాని విషయంలో ఏమైపోతామంటే కంగారు పడిపోతామండి, ఊగిపోతామండి, అటు ఇటు ఏమైపోతాం, గాలికి రేపడ్డ పొట్టులాగా కొట్టుకునే పరిస్థితి వచ్చింది. కాబట్టి మీరు అలా చంచల మనసులు కావద్దు అనేది 1వ అధ్యాయం చెప్పాడండి. 2వ అధ్యాయం చెప్పాడు మొదటి భాగంలో. అప్పుడు ఆ రాకడ సంభవించాలి అంటే, ప్రభు రాకడ సంభవించాలంటే ముందుగా 2 సూచనలు జరగాలి. మొదటి భ్రష్టత్వం సంభవించాలి, ఆ తర్వాత నాశన పాత్రలో పాపపురుషుడు బయలుపరచబడితే తప్ప ప్రభు రాకడ సంభవించదు. అంటే పత్రిక రాసినటువంటి సందర్భం అదే. అంటే మొదటి పత్రిక రాసినప్పుడు ప్రభు రాకడ విషయంలో కొంతమంది సందేహం ఉన్నారు, అర్థం చేసుకోవడంలో కొంతమంది వైఫల్యం చెందారు. కొంతమంది అక్కడికి వచ్చి ప్రభు రాకడ గతించిపోయిందని బోధిస్తున్న బోధన వినేసి కంగారు పడిపోతున్నప్పుడు రాకడ గతించలేదు, ప్రభు రాకడ కంటే ముందు జరగవలసిన విషయాలు కొన్ని ఉన్నాయి. అంటే రాకడ గురించి చెప్తాడు, రాకడికి ముందు జరిగే విషయాల్ని హైలైట్ చేసి చెప్పాడండి. అంటే ఏమి సంభవిస్తుందో అది మనం పోయిన నెలలో కొన్ని విషయాలు చెప్పుకున్నాం. ఈ నెలలో మరి కొన్ని విషయాలు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. తెస్సలోనికయ 2వ పత్రిక 2వ అధ్యాయం. అంటే మొదటి అధ్యాయంలోనేమో శ్రమంలో ఉన్నటువంటి తెస్సలోనికయలను పౌలు ఏం చేశాడంటే ప్రోత్సహించాడండి, వాళ్ళని బలపరిచే విధంగా, వాళ్ళ ధైర్యం చెప్పే విధంగా మొదటి అధ్యాయంలో రాశాడు. అప్పుడు 2వ అధ్యాయంలో సమస్య ఇందాక చెప్పుకున్నాం కదా, ఎవరో వచ్చారు కొంతమంది అబద్ధ బోధకులు, ప్రభు రాకడ గురించినటువంటి ఒక దుర్బోధ చేశారు, రాకడ గతించింది అని. అప్పుడు వాళ్ళు కంగారు పడుతున్నప్పుడు 2వ వచనం చెప్పాడు, మీ త్వరపడి చంచల మనసులు కాకుండా వాళ్ళని బెదరకుండా వాళ్ళని ప్రభుని యేసుక్రీస్తు రాకను బట్టి మనము ఆయన యొద్ద కూడుకొండ బట్టి మిమ్మల్ని వేడుకొనుచున్నామని చెప్పి 3వ వచనంలో
మొదట రాకడి కంటే ముందు జరగవలసిన విషయం ఏంటో చెప్పాడండి. భ్రష్టత్వం సంభవించి నాశన పాత్రులకు పాపపురుషుడు బయలుపరచబడితేనే కానీ ఆ దినము రాదు అన్నాడండి. అప్పుడు మొదటి వచనం నుంచి ఒకళ్ళు రాసుకుంటే ఒకటో వచనం ఏం రాసుకోవచ్చండి. కొంతమంది ప్రభు దినం వచ్చిందని చెప్పారు. ప్రభు దినము వచ్చినని చెప్పిరి. రెండో వచనంలో నమ్మవద్దని పౌలు వేడుకుంటా. ఆ వచనంలో ఏముందో రాసుకుంటున్నామండి, అంతా రాయట్లేదు. నమ్మవద్దని పౌలు వేడుకుంటా. అప్పుడు 3-5 వచనాల్లో ప్రభు రాకడ ముందు సంభవించే చెప్పాడు. 3-5 వచనాల్లో ప్రభు రాకడ కంటే ముందు, రాకడకు ముందు సంభవించేవి చెప్తున్నాడండి. అంటే మనం దాన్ని కొంచెం వివరంగా రాసుకోవాలంటే ప్రభు రెండో రాకడి కంటే ముందు జరగవలసిన సంగతులు అని రాసుకోండి బ్రాకెట్లో. అది మీరు గత పాటలు రాసుకుంటారు. ప్రభు రాకడి కంటే ముందు జరగవలసిన సంగతులు మొదట ఏమన్నాడండి? 1 భ్రష్టత్వం సంభవించాలి. భ్రష్టత్వం సంభవించాలి. భ్రష్టత్వము. 2 నాశనపాత్రుడు పాపపురుషుడు బయలుపరచబడితే తప్ప ఆ దినం రాదు అంటాడు కదా. అప్పుడు భ్రష్టత్వం అనే మాటకి ఏం రాసుకున్నాం? భ్రష్టత్వం అంటే భ్రష్టత్వం అనే మాట అంటే ఈ భ్రష్టుడండి అంటాం కొంతమంది యొక్క ప్రవర్తన చూసి. అంటే ఎలాంటి వారిని అంటాం భ్రష్టుడు అనే మాట? అందరు నన్ను భ్రష్టుడు అంటే భయంకరంగా చెడ్డ జీవితం జీవించే వారిని భ్రష్టుడు అంటామండి. అంటే చెడిపోయిన వ్యక్తిత్వం కలిగిన వారిని భ్రష్టుడు అంటామండి. అంటే చెడుతనం, చెడుతనం, పడిన స్థితి, అంటే పతన స్థితి. ఎలా జీవిస్తాడు ఇతను అంటే మంచికి చెడుకి తేడా తెలియని జీవితం అండి. మంచికి చెడుకు తేడా తెలియని స్థితి. ఇది భ్రష్టత్వం. అంటే ఇప్పుడు భ్రష్టత్వం అనేది 2 విధాలుగా చూడవచ్చు మనం ఇక్కడ. ఈ భ్రష్టత్వము వ్యక్తి భ్రష్టత్వం కనబడింది బైబిల్లో, మత విశ్వాస భ్రష్టత్వం కూడా బైబిల్లో చూడవచ్చు. అంటే విశ్వాస భ్రష్టత్వం కూడా చూడవచ్చు. మొట్టమొదట వ్యక్తి భ్రష్టత్వం ఎక్కడ సంభవించిందండి? ఏదేలోనే ప్రారంభమైందండి. అంటే దేవుడు ఉన్నతమైన వ్యక్తిగా దేవుడు ఆదాము సృష్టిస్తే ఆదాము నైతికంగా ఏమైపోయాడండి? దిగజారిపోయాడండి, హీనమైన స్థితికి వెళ్ళిపోయాడండి. అది చెడుతనం, పడే స్థితి. ఇది వ్యక్తి భ్రష్టత్వాన్ని గురించి కాకుండా మనం చదివేది ఏంటంటే మత భ్రష్టత్వం గురించి చదువుతున్నాం, లేకపోతే విశ్వాస భ్రష్టత్వాన్ని గురించి చదువుతామండి. విశ్వాస భ్రష్టత్వం గురించి బైబిల్ చెప్తుంది. విశ్వాస భ్రష్టత్వము అంటే ఈ పదాన్ని, ఈ విశ్వాస భ్రష్టత్వం అనే మాటని అపోస్టసీ అనే పదం ఉపయోగించాడు. అంటే కొంతమంది విశ్వాసం నుంచి తొలగిపోవటం, విశ్వాసం నుంచి పడిపోవటం, విశ్వాసం నుంచి దిగజారిపోవటాన్ని ఈ విశ్వాస భ్రష్టత్వం అన్నాడండి. అంటే మత సంబంధంగా ఒక వ్యక్తి ఉండవలసిన విశ్వాసం నుంచి వైదొలిగిపోవటాన్ని ఏమన్నాడండి? విశ్వాస భ్రష్టత్వం అన్నాడండి. విశ్వాసం నుండి, సత్యం నుండి తొలగిపోవటం, పడిపోవటం. ఇది అపోస్టసీ అనే పదం నుంచి ఈ పదాన్ని చూడవచ్చు. అంటే ఇప్పుడు ఏ విశ్వాసం నుంచి ఈ వ్యక్తి పడిపోతున్నారు, ఏ విశ్వాసం నుంచి తొలగిపోతున్నారు అంటే ఉండవలసిన విశ్వాసం నుంచి.
అప్పుడు మొట్టమొదట మనుషులు విశ్వసించి రక్షించబడినప్పుడు ఒక సంఘం ఏర్పడిందండి. మొట్టమొదట క్రీస్తు శకం 33వ సంవత్సరంలో ఒక సంఘం ఏర్పడిందండి. మొట్టమొదట ఏంటంటే అది క్రీస్తు సంఘం. అంటే క్రీస్తు యొక్క సంఘం చరిత్రలో మన బైబిల్ ప్రకారంగా చూస్తున్నప్పుడు 33వ సంవత్సరం ఏడీలో క్రీస్తు యొక్క సంఘం ఏర్పడినట్టుగా మనం సంఘ చరిత్రలో చూస్తాం. ఈ క్రీస్తు యొక్క సంఘం ఏర్పడటానికి కొన్ని ముంగుర్తులు ఉన్నాయండి. కొన్ని ముంగుర్తులు అంటే సంఘం ఏర్పడటానికి సంబంధించి కొన్ని ముంగుర్తులు దేవుడు ఏం చేశాడు సూచన చెప్పాడండి. ఒకటి చెప్తారా? సంఘం ఏర్పడటానికి ముంగుర్తులు ముందుగా దేవుడు ఏదన్నా వాగ్దానాలు చేసినవి కానీ సూచనలు చెప్పినవి కానీ ఏమైనా ఉన్నాయా? అంటే ఈ సంఘానికి సంబంధించి ఎప్పుడు ఈ సంఘం ఏర్పడాలో చెప్తాడు గుర్తులు, ఎక్కడ ఈ సంఘం ప్రారంభమో చెప్తాడు, ఎవరికి ఆ సంఘంలో ప్రవేశం ఉందో చెప్తాడు, అసలు సంఘాన్ని ఎవరు కట్టాలో చెప్తాడు. అంటే ఇవన్నీ బైబిల్లో దేవుడు ముందుగా ప్రవక్తల ద్వారా చెప్తూ వచ్చాడే. యెషయా గ్రంథం, మీకా గ్రంథం, జకరియా గ్రంథం, ఇవన్నీ నేను అన్నీ మళ్ళీ ప్రస్తావించట్లేదు. మనం ఈ అధ్యాయాన్ని కంప్లీట్ చేసుకోవాలి. ఇవాళ మీకు సమాచారం కావాలంటే యెషయా గ్రంథం 2వ అధ్యాయం చదివినా, మీకు మీకా గ్రంథం 5వ అధ్యాయం చదివినా, జకరియా గ్రంథం 6వ అధ్యాయం చదివినా, దేవుడు తన సంకల్పంలో క్రీస్తు యొక్క సంఘానికి ఏర్పాటు చేయడానికి సంబంధించి ముందుగా కొన్ని గుర్తులు చెప్తూ వచ్చాడు. ఆదికాండం నుంచి చెప్తూనే వచ్చాడు. ఏదేంలో అబాధములు పాపం చేసినప్పటి నుంచి యేసు ప్రభు సాతానిక అధికారాన్ని చితగొట్టి ఆయన యొక్క అధికారాన్ని స్థాపిస్తాడనే విషయాన్ని మొట్టమొదట ఆదికాండం నుంచే ప్రవక్తల ద్వారా చెప్తూ వచ్చాడు. అబ్రహాంతో వాగ్దానం చేశాడు, దావీదుతో వాగ్దానం చేశాడు. యేసుక్రీస్తు ద్వారా దేవుడి భూమి మీద ఒక రాజ్యాధికారం చేపట్టాలి అని సంఘాన్ని గురించి. అయితే ఎప్పుడు అది ప్రారంభం అవ్వాలి? అంత దినాల్లో అన్నాడండి. ఎక్కడ అంటే యెరూషలేము నుంచి యెహోవాకు బయలు వెళ్ళాలి. అంటే యెరూషలేములోనే సంఘం ప్రారంభం అవ్వాలి. ఎవరికి ప్రవేశం ఉంది ఆ సంఘంలోకి? వాస్తవానికి ఎవరు ప్రవేశం ఉందండి? ఒకప్పుడు యెహోవా మందిరంలోకి ఎవరు మాత్రం ప్రవేశం ఉండేది? యూదులు మాత్రం ప్రవేశం ఉండేదండి. తర్వాత యేసు ప్రభు ద్వారా ఏర్పాటు చేసి ఆత్మ సంబంధమైన సంఘంలోకి ఎవరు కూడా ప్రవేశం కలుగు చేశాడు దేవుడు. అన్ని జనులు గుంపులుగా వస్తారనే విషయం చెప్పాడండి. అంటే యూదులతో పాటు సమాన వారసం చేశాడు. యూదులతో పాటు అన్యులు కూడా. ఎవరు కట్టాలి? జకరియా గ్రంథంలో మనం చదువుతున్నప్పుడు కూడా చిగురు అని ఒకడు కలడు అని యేసు ప్రభు గురించినటువంటి ప్రవక్త చెప్పినటువంటి మాట ఏంటంటే ఆయనే యెహోవా మందిరం కడతాడు, ఆయనే కట్టును అంటాడండి. అంటే ఇవన్నీ ముంగుర్తులుగా దేవుడు చెప్పాడండి. అప్పుడు ఈ సంఘం ప్రారంభమైన తర్వాత ఆ సంఘం కొనసాగటానికి కొన్ని విశ్వాస ప్రమాణాలు ఉన్నాయండి. కొన్ని విశ్వాస ప్రమాణాలు ఉన్నాయండి. విశ్వాస ప్రమాణం ఉందా లేదా? ఏంటండి క్రీస్తు యొక్క సంఘానికి విశ్వాస ప్రమాణం ఏంటండి? క్రీస్తు యొక్క సంఘం కొనసాగడానికి విశ్వాస ప్రమాణం ఏంటండి? బైబిల్ లేకపోతే అపోస్తుల బోధ. దాన్ని మీరు ఆశ్చర్యంగా చూడడం అవసరం లేదండి. విశ్వాస ప్రమాణం బైబిలే, లేకపోతే అపోస్తుల బోధ. అంటే ఏ అధికారం కింద సంఘం ఒక క్రమంలో నిర్వహించబడుతూ ఉంటుంది ఏ కార్యమైనా అంటే అపోస్తుల యొక్క బోధ యొక్క క్రమంలోనే ఏదైనా జరుగుతుంటే తప్ప అపోస్తుల బోధకి వేరుగా ఏది చేయడానికి అధికారం లేదండి. మొట్టమొదటి పెంతెకోస్తు పండుగ రోజున సంఘం ప్రారంభమైనప్పుడు విశ్వసించిన వారందరూ ఈ విశ్వాసంలో ఆ బోధ విని ఏకశరీరంగా ఉండడానికి ఏం చేశారు? బాప్తిసం పొందారండి. అప్పుడు క్రీస్తు యొక్క సంఘానికి శిరస్సు ఎవరండి? హెడ్ ఎవరండి? క్రీస్తు. సార్వభౌమాధికారం ఎవరిదే సంఘం మీద? యేసు ప్రభుదే. అప్పుడు ఇది 33 లేకపోతే 34వ సంవత్సరం అంటారు.
ADలో ప్రారంభమైందండి. ఇది విశ్వాస సంబంధమైనటువంటి ఏర్పాటు, దేవుని యొక్క ఏర్పాటు, దేవుని యొక్క క్రమంలో నుంచి, ఆయన సంకల్పన నుంచి ప్రవక్తలు ప్రవచించడం ద్వారా యేసుప్రభు వాగ్దానం చేయటం వల్ల యేసుప్రభు రక్తమే చేంజ్ చేశాడు, ఆ సంఘాన్ని కొనుక్కున్నాడు. కాబట్టి దేవుడు ఆయనకి ఇచ్చిన అధికారం ఏంటంటే ఆ సంఘానికి శిరస్సుగా పెట్టి సమస్తాన్ని ఆయన పాదాల కింద నుంచి సమస్తం పైన ఆయన సంఘానికి ఏం చేశాడండి? దేవుడు క్రీస్తుని శిరస్సుగా పెట్టాడు. అంటే ఒక వ్యక్తి బాప్తిసం పొందుతున్నప్పుడు ఎక్కడ ప్రవేశిస్తున్నాడు అంటే, మొదటి కొరింథీ పత్రిక 12:13 చదివిన, రోమపత్రిక 6 చదివిన, మనం క్రీస్తులోని బాప్తిసం పొందుతున్నప్పుడు ఆయన మరణంలోనికి అన్నాడండి. అంటే క్రీస్తులోనికి అనే మాట ఆయన శరీరంలోనికి, ఆయన శరీరమైనటువంటి సంఘంలోనికి మనం బాప్తిసం ద్వారా ఒక అవయంగా చేర్చబడతాం. కొరింథీ పత్రికలో కూడా చెప్పిన మాట ఏంటంటే 12:13 మనం యూదుడమైనా సరే, అన్యుడమైనా సరే, దాసుడైనా సరే, స్వతంత్రుడైనా సరే, మనం అందరం ఒక్క శరీరంగా ఉండటానికే, అంటే ఒక్క శరీరంలోనికే మనం బాప్తిసం పొందుతాం అంటాడు. అంటే దాని అర్థం ఏంటి? ఒక్క శరీరంలోనికే మనం బాప్తిసం పొందుతాం అంటే, ఒక్క శరీరం అనే మాట, శరీరం ఒకటే అంటే ఒకటే సంఘము. నువ్వు ప్రపంచంలో ఎక్కడ బాప్తిసం పొందినా క్రీస్తు యొక్క శరీరమైన సంఘంలోనికే బాప్తిసం పొందటం. అది దేవుని యొక్క క్రమం, దేవుని యొక్క బోధ, దేవుని యొక్క సంకల్పం. అయితే అపోస్తున్నంత కాలం క్రీస్తు యొక్క సంఘం ఎన్ని తప్పుడు బోధలు వచ్చినా, ఎన్ని తప్పుడు సిద్ధాంతాలు వచ్చినా, ఎంతమంది దుర్బోధకులు సంఘంలో ప్రవేశించి రహస్యంగా చొరబడి భిన్నమైన బోధ చేస్తున్న అపోస్తున్న కాలంలో వాటిని ఏం చేసిన గట్టిగా ఖండిస్తూ వచ్చారండి. అంటే దేవుడు సర్వజ్ఞుడు అనే సంగతి మనకు అందరూ తెలుసు. ఈ సర్వజ్ఞుడు దేవుడు సంకల్పంలో ఏర్పడినటువంటి సంఘం కొంతకాలానికి విశ్వాసం నుంచి కొంతమంది తొలగిపోతారని, తొలగిపోయిన వారు భ్రష్టులైపోతారని, ఆ విశ్వాస భ్రష్టత్వం సంభవించదని దేవుడికి తెలియదా? తెలుసండి. తెలిసి దేవుడు అనేక సందర్భాల్లో అబద్ధ ప్రవక్తలు వస్తారని చెప్పాడు. వాళ్ళు వాతవే మనసాక్షి కలిగిన వారు ఉంటారని చెప్పాడు. వాళ్ళు రహస్యంగా చొరబడతారని చెప్పారు. వారు గుర్రచర్మం కప్పుకున్నటువంటి తోడేళ్ళు అనే మాటలు చెప్తాడు. అంటే ఇలాగా దొంగ అపోస్తులు వేషం వేసుకుని వస్తారు కానీ వాళ్ళు అపోస్తులు కాదు, దొంగ అపోస్తులు అనే మాటలు, అబద్ధ బోధల గురించి అనేక వచనాలు ఉన్నాయి బైబిల్లో. అంటే ఈ అబద్ధ బోధ రావటం వల్ల ఏమైందంటే, ఆ బోధ ఎందుకు కొంతమంది ఏం చేస్తారండి? లక్ష్య పెడతారు. ఆ బోధను లక్ష్య పెట్టడం వల్ల ఈ సరైన విశ్వాసం నుంచి కొంతమంది ఏమైపోతారండి? ఆ విశ్వాసం వైపు మరలిపోతారండి. అంటే ఉంచవలసిన విశ్వాసం, బైబిల్ చెప్పే విశ్వాసం, బైబిల్ యొక్క బోధన అనుసరించి, అపోస్తల బోధన అనుసరించి వచ్చిన విశ్వాసం నుంచి కొంతమంది ఏం చేస్తారంటే రాబో దినాల్లో తొలిపోతారు. ఆ తొలిపోవటాన్నే అపోస్టసీ, భ్రష్టత్వం అన్నాడండి. ఈ తొలిపోయినటువంటి సంఘటన మనం చూస్తుంది ఎక్కడంటే, వాస్తవానికి ఇలా సంఘం కొంతకాలం కొనసాగుతూ వచ్చిందండి. అంటే అపోస్తులు గతించిన తర్వాత ఇంచుమించు 150 దగ్గర నుంచి కొన్ని కామెంటరీస్ రాయటం ప్రారంభించారండి. ఈ క్రమంలో మొట్టమొదట ఈ విశ్వాసం నుంచి తొలగిపోయినటువంటి వ్యక్తుల నుంచి వచ్చినటువంటి గుంపు ఒకటి వచ్చిందండి. ఏంటంటే అది మొట్టమొదటి గుంపు విశ్వాసం నుంచి తొలగిపోవటం వల్ల ఏర్పడినటువంటి మొట్టమొదటి శాఖ ఏంటండి? అంటే ఉంచవలసిన విశ్వాసం నుంచి కాకుండా వేరొక విశ్వాసాన్ని బట్టి ఏర్పడిన గుంపు ఏంటంటే మొట్టమొదట రోమన్ క్యాథలిక్ మిషన్ అండి, RCM. అంటే ఇది రోమన్ క్యాథలిక్ మిషన్ అని ఎలా చెప్తాము? మీరు బైబిల్ చరిత్ర చదువుతున్నప్పుడు సంఘ చరిత్రలో మొట్టమొదట 606లో ఈ రోమన్ క్యాథలిక్ మిషన్ అనేది ఏర్పడినట్టుగా బోనిఫాస్ III అనే ఆయన ఆధ్వర్యంలో తాను యూనివర్సిటీ బిషప్గా ఎంపిక చేసుకొని ప్రపంచానికి, వాస్తవానికి అప్పటి వరకు యేసుప్రభు సంఘానికి శిరస్సు అయితే యేసుప్రభు యొక్క అధికారి కింద సంఘం కొనసాగాల్సిన క్రమాన్ని ఏం చేస్తారంటే మానవుల యొక్క హస్తగతంలోనికి సంఘం వచ్చేసినట్టుగా చూస్తామండి. ఇది చర్చి హిస్టరీ చదువుతున్నప్పుడు మనకు కొన్ని విషయాలు అర్థమవుతాయి. అంటే ఇప్పుడు మీరు RCM గురించి కొద్దిగా అవగాహన ఉన్న వాళ్ళను ఎవరైనా అడిగినా, లేకపోతే మీరు ఒక ప్రశ్న వేసుకున్నా, ఇప్పుడు ఈ RCM క్రీస్తు సంఘాన్ని పక్కన పెడితే ఇప్పుడు దేవుడు సంఘాన్ని కూడా సంకల్పించాడు. దానికి కొన్ని ముహూర్తులు చెప్పాడు. అది ఎప్పుడు ప్రారంభం అవ్వాలో, ఎక్కడ ప్రారంభం అవ్వాలో, ఎవరెవరి ప్రవేశం ఉందో, అసలు ఆ సంఘాన్ని ఎవరు కట్టాలో, ఆ సంఘం యొక్క క్రమం ఏ బోధన అనుసరించి విశ్వాస ప్రమాణాలు పాటించాలో, దానికి సార్వభౌమాధికారం ఎవరిదో బైబిల్లో ఉన్న విధానం స్పష్టంగా మనం అర్థం చేసుకుంటే, ఇప్పుడు ఈ మిషన్ దగ్గరకు వచ్చామనుకోండి, ఇది దీనికి మ్యాచ్ అయ్యే దశలో ముందు అంటే దేవుడు కొన్ని ముంగుర్తులు చెప్పాడు సంఘానికి ఏర్పడటానికి సంబంధించి. ఎక్కడ యెరూషలేములో ప్రారంభం అవ్వాలి. రోమన్ క్యాథలిక్ ఎక్కడ ప్రారంభమైందండి?
రోమ్లో ప్రారంభమైంది. ఎప్పుడు ప్రారంభమైంది? బైబిల్ ప్రకారంగా సంఘం ఎప్పుడు ప్రారంభం? అంత్యదినాల్లో. ఏ అంత్యదినాల్లో? ధర్మశాస్త్రం ముగింపు దినాల్లో. ప్రభు యొక్క రాకడకు సంబంధించి వాళ్ళు కనిపెడుతున్న దినాలను కూడా ఏమన్నా అంటే అంత్యదినాలు అన్నాడండి. సంఘం ప్రారంభమైంది కూడా ఏ దినాలండి? అంత్యదినం లేదు. ప్రతి వారి మీద ఆత్మను కుమ్మరిస్తాను యాబేలు ప్రవక్త చెప్పినట్టుగా పెంతెకోస్తు పండుగ రోజునే అంత్యదినాల్లో వాళ్ళు ఉన్నట్లుగా చెప్తామండి. అప్పుడు పెంతెకోస్తు పండుగ రోజున ఆ అంత్యదినాల్లో సంఘం ప్రారంభమైనట్టుగా సంఘ చరిత్ర చెప్తుంటే ఇది ఇప్పుడు ప్రారంభమైందండి కాలాన్ని బట్టి చూస్తే 606లోనే. అంటే ఇప్పుడు క్రీస్తు యొక్క సంఘం 33 సంవత్సరాలు లేదా 34లో ప్రారంభమైందని మొట్టమొదటిదా, 606లో వచ్చింది మొట్టమొదటిదా? అలాగే అర్థం చేసుకోవడానికి కొంచెం అంటే మనం దీన్ని అర్థం చేసుకోవడానికి కూడా సున్నితమైన మనస్తత్వం ఉండాలి, నిర్మలమైన మనసు ఉండాలండి. కొంతమంది ఒకవేళ ఆర్సము బాగా ఇష్టపడే వాళ్ళు ఉంటే మాదే మొదటి సంఘం తల్లి సంఘం అంటారండి. అంటే బైబిల్ ప్రకారంగా ఈ ముంగుట్లు మ్యాచ్ అవ్వాలండి. అది నేను అనేది. ఎవరి సంఘాన్ని కట్టాలి? దేవుని యొక్క క్రమం చొప్పున క్రీస్తు ప్రభు కట్టాలి. యేసు ప్రభు ఆర్సెం సంఘాన్ని కట్టాడా? ఆర్సెం కడతానని వాగ్దానం చేశాడా? మార్కు 16:16 ప్రకారంగా ఈ బండ మీద నా సంఘము అన్నాడు తప్ప నేను రోమ్ క్యాథలిక్ సంఘాన్ని నేను కడతాను అనలేదే. అంటే ఇది కనీసం కామన్ సెన్స్ ఉంటే ఆలోచిస్తే మనకి అర్థమైంది తప్ప దీనికి మళ్ళీ దానికి పెద్ద విద్య కూడా అవసరం లేదండి. ఎవరైనా ప్రవేశం ఉంది అంటే సమస్తానిజీలు కూడా వచ్చే అవకాశం ఉందండి. ఇప్పుడు ఈ ఆశ్రమ సంఘంలో పరిపాలన విధానంలో చాలా మార్పులు వచ్చేస్తాయండి. మనం తర్వాత చూద్దాం ఏవేవి వచ్చినాయో వివరంగా. ఇప్పుడు ఈ విశ్వాస ప్రమాణం బైబిలా, వాళ్ళు రాసుకున్న గ్రంథాలు బైబిల్ ఉండిద్ది. బైబిల్తో సమానంగా వాళ్ళు రాసుకున్న గ్రంథాలు కూడా ఏం చేస్తారండి? అదాటి గ్రంథాలుగా వాటిని పరిగణలో తీసుకుంటారండి. వాళ్ళు ఏదైనా ఒకవేళ ఒక నియమం రాసుకుంటారు, దాన్నే మారుస్తారు, మళ్ళీ దాన్నే సవరించుకుంటారు. ఇప్పుడు బైబిల్ని ఎవడు మార్చడానికి అధికారం లేదండి. బైబిల్లో దేవుడు బోధ చెప్పిన తర్వాత మేము మీకు ప్రకటించే సువార్త కాక మేమైనా సరే పరలోకం నుంచి దూతైనా సరే ఒకవేళ చెప్తే అతను ఏమైపోతాడే? శాపగ్రస్తుడు అంటాడే. ఎందుకంటే బోధ మార్చడం వల్ల విశ్వాసం మారిద్దండి. విశ్వాసం మారటం వల్ల ఇంకో గుంపు వచ్చిద్దండి. అది భ్రష్టత్వం అండి. అందుకు దేవుడు కఠినంగా చెప్పాడండి, మేము అపోస్తులు బోధించిన బోధ కాకుండా, ప్రామాణికమైన బోధ కాకుండా వేరే బోధ బోధించడం అనేది ఇప్పుడు ఒకవేళ వస్తే అది నేను బోధించినా, ప్రపంచంలో ఉన్నటువంటి ఏ వ్యక్తి బోధించినా అతను ఏమైపోతాడండి? శాపగ్రస్తుడు అయిపోతాడు. శాపగ్రస్తుడు అవడం వల్ల తాను నాశనం అవుతున్నాడు, కొంతమందిని ఏం చేస్తున్నాడు? నాశనానికి నడిపిస్తున్నాడండి. ఇప్పుడు ఈ విశ్వాస ప్రమాణాలు ఏంటండి? ఇక్కడ ఉన్న విశ్వాస ప్రమాణాలు తర్వాత రాసుకుందాం టైంను బట్టి. అయినా మీకు కొన్ని అవగాహన ఉన్నాయి అనుకుంటున్నాను. పోయిన వారం అంటే పోయిన నెలలో చెప్పుకున్నాం కదా. ఇక్కడ విశ్వాస ప్రమాణాలు ఏంటండి అంటే ఇక్కడ వాస్తవానికి ఒకవేళ మనం దేవుడిని ఆరాధించాలనుకున్నప్పుడు ఆత్మ సంబంధంగా దేవుని యొక్క యాజక ధర్మం జరిగించడానికి మనం అందరం క్రీస్తునందు సహోదరులుగా మనం ఆరాధన చేయడానికి వస్తామండి. ఈ ఆరాధిస్తున్నప్పుడు ఇక్కడ ఒక చిన్న సమస్య వచ్చింది మళ్ళీ. అదేంటంటే అభిషిక్తులు అనభిషిక్తులు అనే మాట బైబిల్లో మనం ఎక్కడ చూస్తామా? సంఘంలో గురించి. ఇది సంఘం అయితే ఈ సంఘంలో అభిషేకించబడిన వారు అనభిషిక్తులు సంఘంలో ఉంటారు. 2 గ్రూపులు ఉంటారా? ఏమండి, నా ప్రశ్న అర్థమైందా? మనం దేవుని ఆరాధించడానికి వచ్చాం. ఇప్పుడు ఈ క్యాథలిక్ విధానం ఏంటంటే అభిషిక్తులు అనభిషిక్తులు 2 వర్గాలు చేసిన సంఘాన్ని. అది బైబిల్ యొక్క క్రమమేనా? అది నా ప్రశ్న. బైబిల్లో సంఘంలో అభిషిక్తులు అనభిషిక్తులు ఉంటారా? సంఘం అంటేనే ఎవరండి? అభిషేకించబడిన వారండి. బైబిల్లో ఒక వచనం కావాలి నాకు, సంఘం అభిషేకించబడిన వారు అనే మాట. అందుగారు క్రీస్తు యొక్క సంఘంలో మనం ప్రవేశిస్తే మనం అభిషేకించబడ్డామంటానికి ఒక వచనం కావాలి నాకు బైబిల్లో. ఈ రోమన్ క్యాథలిక్ విశ్వాస ప్రమాణం ఏంటంటే అభిషిక్తులు అంటే నిలువుటంగి వేసుకొని అక్కడ ఫీడ్స్గా సేవ చేసే వాళ్ళే అక్కడ యాజక ధర్మం జరిగించాలి, వాళ్ళే బైబిల్ చదవాలి, వాళ్ళే దోపాలు వేయాలి, వాళ్ళే అక్కడ ఉన్నటువంటి కార్యక్రమాలు నడిపించాలి. బైబిల్ చదవడానికి సామాజిక అధికారం లేదండి. వాళ్ళే రొట్టెని ఇవ్వాలి, వాళ్ళే ఆ ద్రాక్షరసం తాగాలి, ఇంకెవరో ఇవ్వకూడదు, ఎవరో చేయకూడదు ఈ కార్యక్రమాలు. ఎందుకంటే వాళ్ళు అభిషేకించబడిన వారు. మిగిలిన వాళ్ళందరినీ సంఘంలో ఉన్న వారిని ఏమంటే అనభిషిక్తులు అన్నారండి. అది వాళ్ళ విశ్వాస ప్రమాణం. నా ప్రశ్న ఏంటంటే అది బైబిల్ క్రమం కాదు, వాళ్ళు పెట్టుకుంది. బైబిల్ క్రమంలో అందరూ అభిషేకించబడిన వారు అంటే వచ్చిన కావాలి.
ఏముందండి అక్కడ కొలస్సే పత్రిక 1వ అధ్యాయం 1వ వచనంలో? కొలస్సీలో ఉన్న పరిశుద్ధులకు దాని ఎక్స్ప్రెషన్ ఇస్తూ అనగా క్రీస్తునందు విశ్వాసులైన సహోదరులకు. క్రీస్తు అనగా కింద అభిషక్తులని అర్థం. క్రీస్తునందు విశ్వాసులైన సహోదరులు. డైరెక్ట్ వచనం కావాలి, నన్ను కన్ఫ్యూజ్ చేయొద్దు, నాకేం తెలియదు, నేను చదువు రానోడిని, నేను క్రీస్తు సంఘంలోకి వచ్చినాను, నన్ను అభిషేకించబడమంటున్నారు. అభిషేకితుడు కాదు నువ్వు పులిపిటి ఎక్కకూడదు, తప్పు, పాపం అది అని అంటున్నాడు ఒక ఆయన వచ్చి నా దగ్గరికి. ఏం చేయాలి అప్పుడు? అభిషేకించబడిన వాడినే, నేను క్రీస్తు యొక్క రక్తంలో కడుగుపడటం వల్ల నేను అభిషేకించబడ్డాను అంటానికి ఒక వచనం కావాలి నాకు. బాప్తిసం పొందినప్పుడు అభిషేకించబడుతున్నాం మనం అంటానికి ఒక వచనం గుర్తులేదా? రెండు కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం. ఈ వచనం మర్చిపోకూడదండి. అంటే సంఘాన్ని ఏం చేశారంటే 2 గుంపులు చేశారండి, 2 వర్గాలు చేశారండి, అభిషక్తులు అనభిషక్తులు. అది క్రీస్తు యొక్క సంఘ విశ్వాస ప్రమాణం కాదండి, బైబిల్ యొక్క విశ్వాస ప్రమాణం కాదండి, వారి సొంత ప్రమాణాలండి అవి. 21వ వచనం 2 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం. మీతో కూడా క్రీస్తునందు నిలుచున్నట్లుగా మిమ్మల్ని స్థిరపరిచి అభిషేకించిన వాడు దేవుడే. కొరింథీలో ఉన్న సంఘానికి లేఖ రాస్తున్నప్పుడు క్రీస్తునందున్న వారిని గురించి ఉద్దేశించి ఏమంటున్నాడంటే క్రీస్తునందు నిలుచున్నట్లు. ఎప్పుడు వచ్చాడు వీళ్ళు క్రీస్తులోనికి? బాప్తిసం ద్వారా. ఒకవేళ నువ్వు కూడా క్రీస్తులోని బాప్తిసం ఉంటే, క్రీస్తునందు ఉంటే, మనం కూడా ఏం చేయబడిన వారు? అభిషేకించబడ్డాం. అభిషేకించింది ఎవరు? దేవుడే. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయము 3వ వచనంలో, 1 యోహాను పత్రిక, యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 2వ అధ్యాయము 3వ వచనం ఒకసారి చూద్దాం. ఇరవై వచనం అండి, మనం 2వ అధ్యాయం 20వ వచనం చదువుతాం. 2వ అధ్యాయం 20వ వచనంలో, అయితే మీరు పరిశుద్ధుల వల్ల అభిషేకం పొందినవారు కనుక సమస్తమును ఎరుగుదురు. అభిషేకించబడటం అనే మాటకు అర్థం ఏంటండి? అమ్మ, ప్రత్యేకించబడటం, ఏర్పరచబడటం, వేరు చేయబడటం. అంటే ఓ పని నిమిత్తం లోకం నుంచి దేవుడు మనల్ని ఏం చేసుకున్నాడండి? వేరు చేసాడండి. మనం అభిషేకించబడిన వారమైతే ఆ అభిషేకం మన యందు నిలిచి ఉంటే జీవితం కూడా ఎలా జీవిస్తామండి? ప్రత్యేకంగానే జీవిస్తాం. 27వ వచనం, 27వ వచనం. అయితే ఆయన వల్ల మీరు పొందిన అభిషేకం మీలో నివసించున్నది కనుక ఎవరిని మీకు బోధింపనక్కర్లేదు. అంటే పరిశుద్ధాత్ముడు బాప్తిసం ద్వారా దేవుడు మనల్ని ఏం చేశాడు? పరిశుద్ధాత్మని ఇచ్చి మనల్ని ఏం చేశాడు? ఆయన అభిషేకించాడు ఆయన రక్తంలో. కాబట్టి ప్రతి క్రైస్తవుడు క్రీస్తునందు ఉన్నవాడు ఏం చేయబడ్డాడే? అభిషేకించబడ్డాడు. అంటే ఇప్పుడు ఆలస్యం యొక్క విశ్వాస ప్రమాణానికి బైబిల్ చెప్పే క్రీస్తు యొక్క సంఘ విశ్వాస ప్రమాణాలకి వ్యత్యాసం కనబడుతుందా లేదా? ఒకటేనా? రెండు ఒకటేనా? రెండు ఒకటి అవ్వండి. అంటే మనకు అర్థం కాక ఏమనుకుంటున్నామంటే వాళ్ళు అదే ప్రభుని కదా కొలిసేది, మనం అదే ప్రభుని కదా, వాళ్ళు బైబిల్ అదే, మనదే బైబిల్ అదే, వాళ్ళు ప్రార్థన చేస్తారు, మనం ప్రార్థన చేస్తాం, వాళ్ళు ఆదివారం ఆరాధన అంటారు, మనం ఆదివారం ఆరాధన అంటాం అని ఏం చేస్తామండి? కలిసిపోవడానికి ప్రయత్నం చేస్తామండి. అంటే వాస్తవానికి బైబిల్ యొక్క విశ్వాస ప్రమాణాలకు వేరుగా వచ్చినాయండి. విగ్రహార్థం బైబిల్ తప్పు ఉండిద్దండి, కానీ దీంట్లో ఏం చేస్తారండి? విగ్రహాన్ని చేస్తారండి. ఇప్పుడు బైబిల్లో ఏ కాలంలోనైనా దేవుడు విగ్రహాలను ప్రోత్సహించినట్టుగా పర్లేదన్నట్టుగా కనపడిద్దండి. మీరు పితల కాలం చూడండి, ధర్మశాస్త్ర కాలం చూడండి, క్రైస్తవ యుగం చూడండి, ఏ కాలమైన విగ్రహార్థన విషయంలో దేవుడు అంగీకరించినట్టుగా కారణాలు ఏమైనా ఉన్నాయా? ఎక్కడ దేవుడు అంగీకరించలేదండి. అంటే విగ్రహారాధన అనేది దేవుని స్థానాన్ని ఆక్రమిస్తుంది కాబట్టి ఒక విగ్రహం దాన్ని దేంతో పోల్చాడంటే ఇశ్రాయేలు చరిత్ర చదువుతున్నప్పుడు అది వ్యభిచారంతో పోల్చాడండి. అంటే అంత అసహించుకుంటున్నాడు దేవుడు దాన్ని. మరి ఏ ధైర్యంతో మనం బొమ్మలు పెడదాం? ఇది 4వ శతాబ్దం వచ్చిన తర్వాత యేసు ప్రభు యొక్క ప్రతిమను చేయటం అలవాటైందండి. తర్వాత నెమ్మదిగా
ఆ చర్చ్ బిల్డింగ్ అందంగా అలంకరించేసి ఆ చర్చ్ బిల్డింగ్స్లో మేరీమాత బొమ్మ, మరియమ్మ గారి బొమ్మ పెట్టడం అలవాటు అయిందండి. తర్వాత సీడ్స్లు, పౌలు అలా ఉంటాడో లేదో తెలియదు, పేతురు అలా ఉంటాడో తెలియదు, యాకోబు అలా ఉంటాడో లేదో తెలియదు, ఆ తోమ అలా ఉంటాడో లేదో తెలియదు, ప్రతిభను ఏం చేశారండి, ఆ చర్చ్ బిల్డింగ్లు అందంగా అలంకరించి ఆ చర్చ్ బిల్డింగ్లు పెట్టడం ఆనవాయితీకి వచ్చేసిందండి. ఇప్పుడు అక్కడికి వెళ్ళి తెలియని వాళ్ళు ఏం చేస్తారండి, అక్కడికి వెళ్ళి కొవ్వొత్తులు ఎరిగేయటం, అక్కడికి వెళ్ళి కొబ్బరికాయలు కొట్టడం, అక్కడికి వెళ్ళి దండం పెట్టుకొని ప్రార్థన చేయటం, ఇది కూడా ఎవరికి అనుకుంటున్నారండి? దేవుడికే కదా మేము ఏం చేసింది అనుకుంటారండి. దేవుడు అంగీకరిస్తాడు అలాంటిది? అంటే ఆలోచించాలండి. అంటే నేను వాళ్ళని విమర్శించడానికి కాదు ఈ విషయాలు చెప్తుంది. బైబిల్లో ఈ విశ్వాస భ్రష్టత్వానికి సంబంధించినటువంటి ఛాయ్ ముందే చెప్పాడే. దానికి 1 తిమోతి పత్రిక 4వ అధ్యాయము 1-3 వచనాల్లో గత పాఠంలో చెప్పుకున్నాం మనం. ఒకసారి అది చదువుతాం. ఒకసారి 1 తిమోతి పత్రిక 4వ అధ్యాయము 1-3 వచనాల్లో అంటే విశ్వాస భ్రష్టత్వం సంభవిస్తుందని దేవుడు ముందే తెలియపరుస్తూ వచ్చాడు పరిశుద్ధాత్మ వలన. అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరచు ఆత్మయందును దెయ్యముల బోధ ఎందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులకు దురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. ఎవరు చెప్తున్నారండి? ఆత్మ అనే మాట పెద్ద అక్షరాలతో ఉంది, అది పరిశుద్ధాత్మ చెప్తున్నాడు. ఎవరంటండి ఇలా భ్రష్టులైపోయేది? అందరనా కొందరనా? కొందరు. ఎక్కడున్నవారండి వీళ్ళు? అంటే క్రీస్తు యొక్క సంఘంలో ఉన్నవారే దేంట్లో లక్ష్య పెడతారంటే అండి. దేని లక్ష్య పెడతారు? అక్కడ అబద్ధికుల వేషధారణ వలనను మోసపరుచు ఆత్మ ఎందును దెయ్యముల బోధన లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుతున్న ఆత్మ తేటగా చెప్తున్నాడు. అంటే స్పష్టంగా పరిశుద్ధాత్మ చెప్తున్నాడు. ఎప్పుడు సంభవించింది ఇది? అయితే కడవరి దినములలో అన్నాడండి. అంటే చివరి దినాల్లో. ఏ కడవరి దినాలు ఇది? అంత్య దినాలు, చివరి దినాలు. ఈ పదాలు వింటున్నప్పుడు దేనికి ముగింపు దినాలు, దేనికి చివరి దినాలు? ప్రభు రాకడకు సంబంధించిన చివరి దినాలండి. అంటే ఇప్పుడు అపోస్తలుల 2వ అధ్యాయం నుంచి ఏ దినాలు ప్రారంభమైనట్టుగా చూస్తామండి? అంత్య దినాలు ప్రారంభమైనవి. విశ్వాసం కలిగిన వారు ప్రభు రాకడ కొరకు ఏం చేస్తున్నారు? ఎదురు చూస్తూ ఉన్నారండి. అది క్రైస్తవుల యొక్క నిరీక్షణ. అప్పుడు ఇక్కడ ఏమంటే అంత్య దినాల్లో కొందరు అంటే సంఘంలో అందరూ కాదు, కొంతమంది ఏమవుతారంటే ఈ అబద్ధికుల వేషధారణ వలన మోసపరుచు ఆత్మ ఎందును దెయ్యముల బోధ ఎందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుతున్న ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. అంటే ఉన్న విశ్వాసం నుంచి ఏమైపోతారండి? తొలిపోతారు. సత్యం నుంచి, అపోస్తుల బోధ నుంచి, బైబిల్ యొక్క సిద్ధాంతం నుంచి కొంతమంది ఏమైపోతారు? తొలిపోతారు. ఆ తొలిపోయేవాడు ఏది ఆ దెయ్యముల బోధ, ఏ బోధను లక్ష్య పెట్టాడు ఆ వ్యక్తి అంటే 3వ వచనం అంటున్నాడు, ఆ అబద్ధికులు వాతవేయబడిన మనస్సాక్షి కలవారే. తప్పు బోధిస్తున్నప్పుడు మనస్సాక్షి ఏం చేస్తాయి? తప్పు బోధిస్తున్నప్పుడు మనస్సాక్షి ఉంటే ఏం చేస్తాయి? మనస్సాక్షి దోషరూపం గురైద్దండి. నువ్వు తప్పు బోధిస్తున్నావు, దేవుని వాక్యాన్ని వక్రీకరిస్తున్నావు, తప్పు తప్పు అని మనస్సాక్షి ఏం చేస్తాను? గద్దిస్తాయి. వాతవేయబడిన మనస్సాక్షి అయితే, మనస్సాక్షి వాతవేయబడితే మనస్సాక్షి పనిచేయదే. మనస్సాక్షిని ఏం చేస్తాడు? ఆ వాతవేయబడిన వాడు తోసివేస్తాడే. తప్పు బోధిస్తాడనే కాన్షియస్ కూడా ఉన్నదా? అంటే వక్రీకరించి వాక్యాన్ని ఏం చేస్తాడంటే తనకిష్టమైన విధానంలో వాక్యాన్ని వల్లేస్తాడండి. ఆ వాతవేవ మనస్సాక్షి కలిగిన వారి వివాహాన్ని ఏం చేస్తారంటే నిషేధించు. అంటే ఈ దెయ్యముల బోధ మొట్టమొదట వివాహాన్ని నిషేధించే ఒక బోధ వచ్చిందండి. అంటే అందరూ కాదు, కొంతమందిని ఏం చేస్తారంటే వివాహం చేసుకోకూడదు. చరిత్రలో వివాహం చేసుకోవద్దు అన్నటువంటి క్రిస్టియానిటీలో ఎవరు బోధించినట్టుగా మనకు ఆనవాళ్ళు ఉన్నాయి? రోమన్ క్యాథలిక్ మిషనరీలు. ఇక్కడ కొన్ని ఆహార వస్తువులు తింటే మానవాళ్ళు చెప్తారు, ఇది కొంతమంది చెప్తారండి. అంటే మొట్టమొదటి వివాహాన్ని నిషేధించిన ముందు ఏదైనా వర్గం ఉందంటే అది రోమన్ క్యాథలిక్ మిషన్ అండి. అంటే ఇప్పుడు రోమన్ క్యాథలిక్ మిషను డైట్ చెప్పొచ్చు కదా, దేవుడు చెప్పొచ్చు కదండి. రోమన్ క్యాథలిక్ విశ్వాస భ్రష్టత్వం అది వచ్చిందని ముందు డైట్గా చెప్పొచ్చు కదా. అంటే రోమన్ క్యాథలిక్ అని ఎలాగ మనం కన్ఫర్మ్ చేయాలండి? ఏమండి?
అంటే క్రీస్తు సంఘం ప్రారంభమైన తర్వాత ఈ 606 వరకు కూడాను ఇంచుమించుగా ఎన్ని సంవత్సరాలండి? 560 సంవత్సరాల వరకు విశ్వాసం నుంచి తొలగిపోయి పరిస్థితి వస్తున్నప్పటికీ క్రీస్తు యొక్క సంఘం ఏమవలేదండి, కదల్చబడలేదండి, అలాగనే స్థిరంగా ఉందండి. ఎప్పుడైతే సంఘంలోకి రాజకీయాలు ప్రవేశించిన, మత సంబంధమైన వ్యక్తులు ప్రవేశించారో అప్పుడు ఏం ప్రవేశించిందని? భ్రష్టత్వం కూడా ప్రవేశించిందండి. అంటే ఇక్కడ ఈ భ్రష్టత్వం సంభవించడానికి ఇంకొద్దిగా సూచనలు చెప్పాడండి. దాన్ని అపోస్తలకార్యం 20వ అధ్యాయం చదువుదాం. అది కూడా చదువుకొని ఈ రెండింటిని పోల్చినప్పుడు 20వ అధ్యాయము 28వ వచనం నుంచి 29 వరకు చదివితే అక్కడ ఎఫెసీలోని సంఘ పెద్దలను పిలిపించి పౌలు ఆయన ఆసియాలో కాలు పెట్టిన మొదలుకొని ఆయన ఎలా ప్రవర్తించాడో, ఎలాగ సువార్త ప్రకటించాడో, ఎలాంటి ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొన్నాడో ఈ విషయాలని చెప్పి, దేవుడు మిమ్మల్ని స్వరక్తి మీద సంపాదించాడు. దేవుడు అనే మాటకి ప్రభు అంటే యేసుక్రీస్తు వారు మిమ్మల్ని స్వరక్తి మీద సంపాదించాడు, మిమ్మల్ని సంఘంలో తీసుకొచ్చాడు. ఆ సంఘాన్ని కాయటానికి పరిశుద్ధాత్మ మిమ్మల్ని ఏం చేశాడు? అధ్యక్షులుగా మిమ్మల్ని నియమించాడు. కాబట్టి మీ మీద చాలా బాధ్యతలు ఉన్నాయి. మీకు అప్పగించిన మంద విషయంలో లెక్కప్ప చెప్పాలి. కాబట్టి వారి విషయంలో జాగ్రత్తగా మీరు వారిని కాయుడు అని చెప్పడానికి 28, 29 వర్షాలు చెప్తున్నాడు చూడండి. దేవుడు తన స్వరక్తి మీద సంపాదించిన సంఘంను కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మల్ని దేని యందు అధ్యక్షులుగా ఉంచునో. అంటే కాయుట అనే పదము ఎవరు చేసే పని అండి? సంఘంలో పెద్దలు చేసే పని అండి. అంటే ఇప్పుడు సంఘ పెద్దల్ని పరిశుద్ధాత్మ ఏం చేశాడంటే సంఘాన్ని కాయటానికి మిమ్మల్ని అధ్యక్షులుగా, అంటే దేని యందు అధ్యక్షులుగా ఉంచునో, అధ్యక్షులుగా నియమించాడు. ఆ యావత్ మందను గురించి మీ మటుకు మిమ్మల్ని గురించి జాగ్రత్తగా ఉండండి. మందను గురించి జాగ్రత్తగా ఉండాలి. మిమ్మల్ని మటుకు మిమ్మల్ని అంటే సంఘ పెద్దల గురించి వ్యక్తిగతంగా వారు ఏం చేయాలండి? జాగ్రత్తగా ఉండాలండి. అంటే ఎందుకు జాగ్రత్తగా ఉండాలండి? ఎందుకు జాగ్రత్త పడాలి అంటే ఒకవేళ మీరు ఏదైనా దుర్బోధ బోధించి వాళ్ళ నాశనాన్ని మీరు కారకులు అయితే కఠినమైనటువంటి దండన మీకు ఉంటుంది. మందని కొంతమంది వంకర బుద్ధి కలిగిన వారు ఏం చేస్తారంటే ఈడ్చుకు వెళ్తారు. అది తర్వాత చెప్తున్నాడు అండి 29వ వచనంలో, నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశించడని నాకు తెలియను. అంటే క్రూరమైన తోడేళ్ళు అనే మాట మనుషుల, జంతువుల? మనుషులే క్రూరత్వం కలిగిన వారికి ఉంటారండి. తోడేళ్ళ యొక్క స్వభావం ఏంటండి? కషాయిదండి, క్రూరత్వం కలిగిందండి. మందని ఎంతవరకు తినేసేయాలో అంతవరకు తినేస్తాండి. అంటే మనిషి కషాయిలో కూడా తయారవుతారండి. ఆత్మీయంగా బ్రతుకుతున్న మనుషులు కూడా తన స్వార్థ ప్రయోజనం కొరకు, తన అధికారకాంక్ష కొరకు, తన యొక్క స్వలాభం కొరకు ఏం చేస్తారంటే మనుషుల్ని దేవుని పిల్లలుగా బ్రతికే వారిని కూడా చెడగొట్టి తమ వైపు ఏం చేస్తారండి? ఈడ్చుకొని పోతారండి. ఆ క్రూరత్వం కలిగినటువంటి మనస్తత్వం వాళ్ళండి అవి. అది చెప్తున్నాండి ఇక్కడ. తర్వాత క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశించునని నాకు తెలియను. అంటే జంతు స్వభావం కలిగిన వారిగా ప్రవర్తిస్తారండి. మనుషులు దేవుని కుమారులు బ్రతకడానికి ప్రోత్సహించకుండా వారి స్వలాభం కొరకు మనుషులు ఈడ్చుకుపోతారండి. అది తర్వాత అంటారు చూడండి, వారు మందని కనికరింపరు. కాపరి ఏం చేయాలండి? మందని పెంచి పోషించాలండి. దేవుని యొక్క స్వభావంలో లేకపోతే క్రీస్తు యొక్క స్వభావంలో వాళ్ళని పెంచి పోషించాల్సింది పోయి తమ దులాభాపేక్ష కొరకు ఏం చేస్తారంటే మందని తమ వెంట ఈడ్చుకుపోతారండి. వారు మందని కనికరింపరు. మరియు శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోవాలని వంకర మాటలు పలుకు మనుషులు మీలోనే బయలుదేరుదురు. అంటే ఇప్పుడు ఈ విశ్వాస భ్రష్టత్వం అనేది ఎవరిలో నుంచి వస్తా అంటే ఏమండి? విశ్వాస భ్రష్టత్వం ఎవరిలో నుంచి వస్తుంది? ఎవరిలోనే వస్తుందంటే అక్కడ చెప్పిన మాట ప్రకారం మీలోనే అనే పదం ఉంది. మీలోనే అనే మాట సంఘానికి చెప్పాలా, సంఘ పెద్దలతో చెప్తున్నాడు. ఆ మాటలు ఎవరితో మాట్లాడుతున్నాడు? పౌలు సంఘ పెద్దలతో మాట్లాడుతున్నాడండి. అపోస్తల కార్యములు 20వ అధ్యాయము 29 నుంచి చదివితే, లేకపోతే 25 నుంచి చదువుతున్నప్పుడు 30 వరకు రాసుకోండి. అంటే సంఘ పెద్దల నుంచే విశ్వాస భ్రష్టత్వం సంభవించాలండి. సంఘ పెద్దలలో నుండే ఈ విశ్వాస భ్రష్టత్వం
సంభవించాలి. అంటే దీనికి ఆనవాళ్ళు విశ్వాస భ్రష్టత్వానికి సంబంధించిన ఆనవాళ్ళండి ఇవన్నీ కూడా. కడవరి దినాల్లో కొంతమంది ఏం చేస్తారంటే అబద్ధికుల వేషధారణ వల్ల దెయ్యములు బోధించే లక్ష్యం నుంచి కొంతమంది ఏమవుతారండి విశ్వాస భ్రష్టులు అవుతారు. పరిశుద్ధాత్మ ముందే చెప్పాడండి, సంభవించిపోయే భ్రష్టత్వం గురించి దేవుడు ముందే ఆత్మచేత ప్రేరేపించి చెప్పాడండి. అప్పుడు ఎవరి కాలంలో వస్తుంది, లేకపోతే ఎవరిలో నుంచి ఆ భ్రష్టత్వం వస్తుంది? సంఘ పెద్దలో నుంచి వస్తాయండి. సంఘ పెద్దలు అనే మాట ఇక్కడ రాసుకోండి. అంటే ఇది ఒకసారి చరిత్రలోకి వెళ్దాం. అసలు ఇది ఆర్సెమ్మ కాదనేది మనకు ప్రూవ్ కావాలండి. విశ్వాస భ్రష్టత్వం లేకపోయినటువంటి మొట్టమొదటి గుంపు ఆర్సెమ్మ కాదంటానికి ప్రూవ్ అవడానికి ఈ 2 వచనాలను ఆధారం చేసుకుంటే, ఇప్పుడు సంఘ పెద్దలకు ఉండవలసిన అర్హతలు ఉన్నాయి కదండి. అర్హతలు కలిగిన వాళ్ళు సంఘంలో ఎంతమంది ఉంటారండి? సంఘ పెద్దలు ఒకరు ఉంటారు, 2 ముగ్గురు ఉంటారు, 2 కన్నా ఎక్కువ మంది ఉన్నారండి. అంటే 2 మించి ఉన్నారండి. ఒకరు ఉండడానికి అధికారం లేదండి. సంఘ పెద్ద అని లేదండి, పెద్దలు అన్నాడండి. సంఘ పెద్దలు, సంఘ పెద్దల్ని బైబిల్లో ఏ పదాలతో పోల్చాడు? సంఘ పెద్ద అన్నాడు ఎల్డర్, కాపరి అన్నాడు పాస్టర్, అధ్యక్షుడు బిషప్ అన్నాడండి. అంటే ఈ మూడు పదవుల ఒకే వ్యక్తికి సూచన, ఒకే వ్యక్తిని సూచిస్తున్నాయండి. అది 28వ వచనం మీకు స్పష్టంగా అర్థమైతే మనకు తెలిసిద్దండి. పౌలు పెద్దలతో మాట్లాడితే ఏమంటున్నాడు? పెద్దలతో మాట్లాడితే ఏమంటున్నాడండి? మిమ్మల్ని సంఘాన్ని ఏం చేయాలి? వీళ్ళు కాయుట అనే మాట ఫాస్ట్ అన్నాడండి ఇంగ్లీష్లో. కాయుటకు ఈ పరిశుద్ధాత్మ ఏం చేసినండి? ఈ పెద్దల్ని అధ్యక్షులుగా నియమించాడండి. అధ్యక్షులు, ఇది బిషప్స్ అండి. అధ్యక్షుడు వేరు కాదు, కాపరి వేరు కాదు, పెద్ద వేరు కాదండి. ముగ్గురు ఒకరే. వేరు వేరు పోస్టులు వచ్చినాయి. ఇప్పుడు మత శాఖల్లో జరిగే విధానం ఏంటండి మీరు గమనిస్తే, ఇప్పుడు ఎవరినైనా అడగండి వెళ్ళి, ఏమండి బైబిల్లో బిషప్ అన్నా ఎల్డర్ అన్నా పాస్టర్ అన్న ఒకరే కదండి, మరి వేరు వేరు బిరుదులు ఎందుకు ఉన్నాయి అంటే ఏమంటారండి? వేరు వేరు ఉన్నాయండి, మీకు తెలియదులే పోండి అంటారండి. ఆయన వేరండి, ఈయన వేరండి అంటారండి. వేరు వేరు పోస్ట్ అంటే ఇవి ఒకే వ్యక్తిని సూచించాయి. పెద్ద అనేదేమో అర్హతను సూచిస్తుందండి, వయసులో అర్హతను సూచిస్తుందండి. కాయుట్ అనేదేమో చేసే పనిని సూచిస్తుందండి. అధ్యక్షుడు అనేదేమో ఓవర్సీస్ ఆ పదవులు సూచిస్తుందండి. అంటే ఇది మరి ఎందుకు పెద్ద పెద్ద చదువుకున్న కూడా మరి ఇలాగ వేరుగా చెప్తారండి, వేరుగా పెట్టుకుంటారండి. వదిలిపెట్టేద్దాం, వాళ్ళు కూడా మనకెందుకు. ఇప్పుడు అసలు ఈ ఎందుకు వచ్చింది ఇలాగా? విశ్వాస భ్రష్టత్వం అనేది అపోస్తుల కాలంలోనే సంఘ పెద్దల్లో నుంచి వస్తుందని పౌలు చెప్తున్నప్పుడు, ఇది చరిత్రలోకి వెళ్ళినప్పుడు ఎలా సంభవించింది అంటే, దీనికి మనం ఒక ఉదాహరణ చెప్పుకున్నామండి. ఇప్పుడు ఒక స్థానిక సంఘం ఏర్పడిన తర్వాత ఆ స్థానిక సంఘంలో కొన్ని సమస్యలు వస్తున్నాయి. ఆ సమస్యలు పరిష్కరించుకోవడానికి ఏం చేస్తారండి? సంఘం గ్యాదర్ అవుతారండి. ఇప్పుడు ఇక్కడ జరిగేది ఏంటంటే, మీరు చరిత్ర చదువుతున్నప్పుడు ఒక చోట ఉన్నటువంటి స్థానిక సంఘంలో పెద్దలందరూ కలుస్తారు. ఇప్పుడు యెరూషలేము ఉందనుకోండి ఉదాహరణకి, యెరూషలేము ప్రాంతంలో ఉన్నటువంటి సంఘాలు ఒకటి ఉంటే చాలా ఉంటాయండి. చాలామంది పెద్దలు కూడుకుంటారు. ఈ పెద్దలందరూ కూడుకున్నప్పుడు ఈ పెద్దల్లో నుంచి ఒక ఆయన ఏం చేస్తారండి? అధ్యక్షుడిగా నియమిస్తారు. అంటే బిషప్స్, వీళ్ళు బిషప్లో నుంచి ఒక ఆయన ఏం చేస్తారండి? ఎన్నుకుంటారండి. అంటే ఇది యెరూషలేము ప్రాంతం. అలాగా సిరియా ప్రాంతం, అంటే అంత్యోక్య ఉంది కదండి, అలాగనే మాసిదోనియా ప్రాంతాలు, లేకపోతే అకయా ప్రాంతాలు, ఇక్కడ ఉన్నటువంటి సంఘాల్లో ఉన్నటువంటి బిషప్స్ అందరూ కలిసి ఒక చోట గ్యాదర్ అవుతారండి. గ్యాదర్ అయ్యి అంటే ఏ సర్కిల్ ఆ సర్కిల్లో ఒక్కొక్కరిని ఏం చేస్తారండి? ఈ మీటింగ్కి, ఈ సమావేశానికి అధ్యక్షుడిగా ఏర్పాటు చేస్తారండి. అంటే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ కొంతమంది ఈ అధ్యక్షుల్ని మళ్ళీ ఏం చేస్తారండి? ఏదైనా మీటింగ్ కండక్ట్ చేసినప్పుడు వీళ్ళలో నుంచి ఒక ఆయన ఎంపిక చేస్తారండి. కొంతమంది కూడుకున్నప్పుడు వీళ్ళలో నుంచి ఒక ఆయన ఎంపిక చేస్తారండి. అలాగా అధ్యక్షులు ఉండాలి అనేది బైబిల్ బోధ అయితే, పెద్దలు ఉండాలనే బైబిల్ బోధ అయితే,
ఇప్పుడు ఏమయ్యారు, సంఘంలోకి పెద్ద వచ్చాడండి, అంటే ఒకడే సుప్రీం అథారిటీ వచ్చిందండి. అంటే ఇప్పుడు వీళ్ళ బిషప్స్ అన్నారు, బిషప్స్ పైన ఎవరు వచ్చారండి, ఆర్చ్ బిషప్ వచ్చాడండి, ఆర్చ్ బిషప్ వచ్చాడండి. ఈ ఆర్చ్ బిషప్ పైన వచ్చి ఎవరు వచ్చారండి, కార్డినల్స్ వస్తారండి, కార్డినల్స్. ఈ కార్డినల్స్ పైన ఎవరు వస్తారండి, పోప్ వస్తాడండి, పోప్. అంటే ఇప్పుడు ఈ పోప్ అనేది బైబిల్ పదం కాదు వాస్తవానికి. పోప్ అనే మాట బైబిల్ ఉంటుందండి మనకి ఎక్కడైనా. పాప తండ్రి, వాస్తవానికి బైబిల్ ప్రకారంగా తండ్రి ఎవరు, దేవుడు ఒక్కడే మనకు తండ్రి. భూమి మీద ఎవరికి తండ్రి అని పేరు మత సంబంధంగా పెట్టొద్దని బైబిల్ చెప్తుందండి. అంటే ఇప్పుడు ఈ రోమన్ క్యాథలిక్ మిషన్ ఏం చేస్తుందండి, ఎవరి తండ్రిని చేసిందండి, దేవుని తండ్రిని చేసిందా, పోపుని తండ్రిని చేసిందా, పోపుని తండ్రి చేసింది. సార్వభౌమ అధికారం ఎవరిదన్నాడే. ఇప్పుడు ప్రపంచంలో ఉన్నటువంటి ఈ విశ్వాసంలోకి వచ్చిన వారందరి మీద అథారిటీ ఎవరండి, పోపా యేసు ప్రభు, పోప్ అండి. పోప్ యొక్క శాసనాలే అక్కడ ఫైనల్ అండి, బైబిల్ కాదండి ప్రామాణికం. అంటే ఇప్పుడు ఇలాగా సంభవించబోయే భ్రష్టత్వం గురించి దేవుడు ఏం చేశాడంటే ముందే ప్రవక్తల ద్వారా పరిశుద్ధాత్మ ప్రయాణం వల్ల తెలియపరుస్తూ వచ్చాడండి. ఇప్పుడు ఈ భ్రష్టత్వం సంభవించిందా, సంభవించాలి, ఇంకా సంభవించిందండి. ఈ భ్రష్టత్వం ఎప్పుడు సంభవించిందంటే ఇదిగో ఈ 606లో సంభవించిందండి. అంటే ఆర్సెమ్ రోమన్ క్యాథలిక్ మిషన్కి ఎందుకు ఆవిర్భవించిందంటే అప్పుడు ప్రపంచాన్ని పరిపాలించిన సామ్రాజ్యం ఏదండి, రోమా సామ్రాజ్యం అండి. అప్పుడు రోమా సామ్రాజ్య యొక్క సెటప్ ఈ రోమన్ క్యాథలిక్ మిషన్లో ఉండిద్దండి. పైన చక్రవర్తి ఉంటాడు, ఆయన సార్వభౌమాధికారం కలిగిన వాడు, సుప్రీం అథారిటీ ఆయనదే. ఆ చక్రవర్తి కింద సామంతరాజులు ఉంటారు, సహస్రాధిపతులు ఉంటారు, శతాధిపతులు ఉంటారు, భటులు, సైన్యాధిపతులు, భటులు, ఇట్లాగా సామాన్య ప్రజలు. ఇది ఒక సెటప్ అండి. ఇప్పుడు ఈ ఆర్సెమ్ విధానం కూడా చూడండి, పోప్ సుప్రీం అథారిటీ అండి ఆయన. అంటే ఈ రోమా ఆర్సెమ్ అంతా ఏ సెటప్ నుంచి వచ్చిందంటే మత సంబంధమైనటువంటి విధానాన్ని రాజకీయ విధానంతో ముడిపెట్టేశారండి. నేను తర్వాత చెప్తాను. నాశన పాత్రుడు పాప పురుషుడు గురించి చెప్పినప్పుడు చెప్తానండి కొద్దిగా వివరంగా. కొన్ని పాయింట్స్ కూడా రాసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. బ్రేక్ ఇచ్చే ముందు ఈ సెటప్ అంతా మీకు ఏది సింబాలిక్ కనబడుతుందండి, రోమన్ క్యాథలిక్ మిషన్ యొక్క సంఘ పరిపాలన విధానం అంతా కూడాను రోమా పరిపాలన విధానాన్ని ఏం చేస్తుందండి, ఇండికేట్ చేస్తుందా లేదా, సూచిస్తుందా లేదా. సుప్రీం అథారిటీ ఎవరిదండి, రోమ్ సామ్రాజ్యంలో, రోమా సామ్రాజ్యంలో సుప్రీం అథారిటీ ఎవరిదండి, ఎవరిదండి, చక్రవర్తి అండి. పోప్ సంగతి తర్వాత వద్దాం. రాజకీయ పరంగా సార్వభౌమాధికారం ఎవరిదండి, చక్రవర్తిదేనండి. చక్రవర్తి ఏది అమలు చేస్తే అది చచ్చినట్టు చేయాల్సిందే సామ్రాజ్యం అంతా కూడా. ప్రపంచాన్ని ఏర్పాటు చేయడానికి వచ్చినటువంటి సామ్రాజ్యాల్లో 4వ సామ్రాజ్యం అది భయంకరమైన సామ్రాజ్యం ఉన్నాడు దానియేలు గ్రంథంలో. అది భయంకరమైనది. మొదటి సామ్రాజ్యమేమో దేంతో పోల్చాడు, సింహాన్ని పోల్చాడు. రెండో తెలుగుబడితో పోల్చాడు. 3వ సామ్రాజ్యాన్ని చిరుతపులతో పోల్చాడు. 4వ సామ్రాజ్యం పోలిక లేదండి, అది భయంకరమైన దాంతో పోల్చాడండి. మీరు దానియేలు గ్రంథం 7వ అధ్యాయం చదువుతుంటే ఈ సామ్రాజ్యపు అధినేతలు అందరూ కూడా క్రూరంగా ఉంటారండి, రాక్షసంగా ఉంటారండి. అప్పుడు ఈ రోమా చక్రవర్తి యొక్క అధికారం కింద సామంతరాజులు ఉంటారు, సైన్యాధిపతులు ఉంటారు, సహస్రాధిపతులు ఉంటారు, గవర్నర్స్ ఉంటారు, శతాధిపతులు ఉంటారు. ఇట్లాగా ఈ క్యాట్ అంటూ ఉండిద్దండి. ఇక్కడ కూడా ఏముండిద్ది, పోపు, కార్డినల్స్, ఆర్చ్ బిషప్, బిషప్స్, ఫాదర్సు, బ్రదర్సు, ఉపదేశకులు, పెద్దలు, విశ్వాసులు. ఇది లీస్ట్ అండి, విశ్వాసులు. ఇప్పుడు ఈ విశ్వాసి ఒకవేళ పోప్ గారి దగ్గరికి వెళ్తే లేదా బిషప్ గారి దగ్గరికి వెళ్తే పక్కన కూర్చోడానికి అధికారం ఉండిద్దా, అధికారం ఉండిద్దండి. ఒక విశ్వాసి పోప్ అక్కడికి బిషప్ అక్కడ కూర్చోండి. ఫాదర్ గారికి వెళ్ళడానికి వెళ్తేనే ఫాదర్ గారు పక్కన కూర్చోబెట్టుకుంటాడండి, కూర్చుంటాడండి. ఆయన వస్తే కూర్చొని మాట్లాడతాడండి. ఎవరైనా మీకు ఏదన్నా ఇక్కడ సహోదరులు కొంతమంది ఆర్సెంకి వెళ్ళిన బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. మీరు ఫాదర్ గారికి వెళ్ళడానికి వెళ్తే ఆయన వచ్చేంత వరకు కూర్చోమంటే ఆయన వచ్చిన తర్వాత అలాగనే కూర్చొని మాట్లాడతారు, నుంచుంటారు. ఏం చేయాలి, నుంచున్నారు. ఆయన కూర్చోమంటే కూడా మనకేం చేయమండి, ఆయన కూర్చోమండో అంత స్వేచ్ఛ స్వాతంత్రాలు వాళ్ళు ఎవరో అలా నుంచొని మాట్లాడమేనండి. బిషప్ గారి దగ్గరికి వెళ్తే
మోకాళ్ళ నుండి ఆయన చేతి ముద్దాడాలంటండి. ఆయన దగ్గర ఏదో ఉంగరం ఉండిద్ది అంటండి. చూస్తారండి, చేశారు ఎప్పుడన్నా అలాంటి? అంటే వాళ్ళు ఎలా భావిస్తారంటే ఆరాధనకు పాత్రుడిగా భావిస్తారండి, పాపరహితుడిగా భావిస్తారండి. నేను తర్వాత చెప్తాను నాశన పాత్ర పాపురుషుడు అనే పాయింట్లో. అంటే మన భ్రష్టత్వాన్ని గురించి అసలు భ్రష్టత్వం సంబంధించిందని చెప్తున్నప్పుడు అది ఆలస్యం అనేది ఎలా చెప్తామంటే ఈ సింబల్స్ అన్నీ దేంట్లో కనబడతాయండి, ఆలస్యంలో కనబడతాయండి. వివాహం నిషేధించారు. ఈ క్రిస్టియన్ సంఘం అపోస్తులంత కాలం ఇలాంటి దుర్బోధ వచ్చినప్పుడు ఏం చేస్తూ వచ్చారు, ఖండిస్తూ వచ్చారండి. అపోస్తులు చనిపోయిన తర్వాత ఎవరు ఖండించాలి? ఇంకా వాక్యం ఖండించాలి. ఇప్పుడు వాక్యాన్ని ఏం చేస్తారు, ఎవరు స్వలాభం కొరకు వాళ్ళు వక్రీకరించి దాన్ని ఏమంటారు కామెంట్రీస్ రాయడం ప్రారంభించారండి. అప్పుడు ఆ కామెంట్రీస్ రాస్తూ 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 కొన్ని విషయాల్లో పూర్తిగా డైవర్ట్ అయిపోయి ఏం చేశారంటే క్రీస్తు యొక్క అధికారం కింద ఉండవలసిన సంఘాన్ని ఇప్పుడు మానవుల యొక్క ప్రాబల్యంలోకి ఏం చేశారు, తీసుకొచ్చారండి. అంటే ఆలస్యం అనేది అప్పుడు సామ్రాజ్యం, రోమా సామ్రాజ్యం పరిపాలన చేస్తుంది కాబట్టి రోమ్ అథారిటీ కలిగినటువంటి పాలన అక్కడ నుంచి కొనసాగుతుంది కాబట్టి అక్కడ విశ్వసించిన వారందరూ ఏమన్నారంటే రోమన్ క్యాథలిక్ మిషన్. క్యాథలిక్ అనే మాట సార్వత్రికము అనే పదం చెప్తారండి. సార్వత్రికము, క్యాథోలిక్ అనే మాట సార్వత్రికం, విశ్వవ్యాప్తము అంటే ఒకటే. అంటే వాళ్ళ యొక్క వాదన ఏంటంటే పౌలు రోమాకు పత్రిక రాశాడు కాబట్టి రోమ్లో సంఘం ఉంది కాబట్టి మాదే మొదటి సంఘం అన్నాడండి. ఆర్ఎస్ఎం సంఘం రోమ్లో ఉందండి. ఆర్ఎస్ఎం సంఘం ఉందా మొట్టమొదటి అక్కడ? ఆ పట్నం పేరు, సంఘం పేరు కాదు అది. క్రీస్తు యొక్క సంఘం రోమపత్రిక 16:16లో ఏమని అపోస్తులు ఆ పత్రిక రాస్తూ ముగింపు మాటలు ఏమని శుభవచనాలు చెప్పి 100 వచనాలతో ముగించారే. రోమపట్నంలో చాలా క్రీస్తు యొక్క సంఘాలు ఉన్నాయి. ఆ సంఘాలన్నీ కూడా మీకు ఏం చేస్తున్నాయి, వందనం చెబుతున్నాయి అన్నాడు. క్రీస్తు యొక్క సంఘం అనేది అపోస్తులు పెట్టినటువంటి గౌరవప్రదమైనటువంటి గుర్తింపు నామం అయితే వాస్తవానికి క్రీస్తు పేరుతోనే ఎందుకు పిలవాలనేది బైబిల్లో చాలా విషయాలు చెప్పొచ్చారు మనం. ఇప్పుడు దాని గురించి కాదు ఆర్గ్యుమెంట్ మనకి. అప్పుడు దేవుడు ఆయన విశేషమైన సంకల్పన నుంచి సంఘాన్ని సంకల్పించి యేసు యొక్క త్యాగం వల్ల ఏర్పడితే ఇప్పుడు ఎవరి యొక్క అధికారంలోకి వెళ్ళిపోయిందని సంఘం, మనుషుల యొక్క అధికారంలోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు మనుషుల యొక్క అధికారం కిందకి వెళ్ళిపోవటం వల్ల ఇప్పుడు అక్కడ మనుషుల చిత్తం జరిగిందా, దేవుని చిత్తం జరిగిందా? మనుషుల చిత్తం జరిగిందండి. అంటే విశ్వాసం నుంచి కొంతమంది తొలగిపోతారని ముందే చెప్పాడు. ఇప్పుడు తొలగిపోయారు, ఇంకా తొలగిపోవాలి, తొలగిపోయారు. ఇప్పుడు పత్రిక రాసినప్పుడు ఇంకా తొలగిపోలేదండి, విశ్వాస భ్రష్టత్వం సంబంధించిందని చెప్పాడు. రెండోది ఏంటంటే ఇప్పుడు నాశన పాత్రుడు పాపురుషుడు బయలుపరచబడాలి అన్నాడండి. ఎవరైనా నాశన పాత్రుడు పాపురుషుడు ఆ బయలుపరచబడే సందర్భం ఎలా జరిగిందో కొన్ని విషయాలు ప్రభు చిత్తం అయితే మనం తర్వాత ఆలోచించేద్దాం. దానికంటే ముందు మీకు అర్థం కాకపోయినా ఇబ్బంది ఏం లేదండి, కంగారు పడిన అవసరం లేదు. ఇదే కన్ఫర్మ్ అని మీరు రూఢీపరచుకునే అవసరంలా మనసు ప్రశాంతంగా కూర్చొని బైబిల్ యొక్క బోధన విధానం ఏంటి, విశ్వాసం తొలగిపోతున్నటువంటి గుంపుల యొక్క బోధన విధానం ఏంటి అనేది మీరు జాగ్రత్తగా పసిగట్టవచ్చండి. ఇప్పుడు 606 నుంచి వీళ్ళు చేసే తప్పుడు సిద్ధాంతాలని ఒక ఆయన ఖండించాడండి. వాడు వాస్తవానికి ఈ ఆశయం ఎవరు ఎదిరించలేరండి. ఎదిరించడానికి ప్రయత్నం చేస్తున్న నిలువున చంపేసేవాళ్ళండి వాళ్ళు. అసలు బైబిల్ని బయటికి తీసుకురావడానికి ప్రయత్నం చేసి కొంతమంది ఇతర భాషల్లో తర్జుమా చేస్తే నిర్దాక్షిణ్యంగా వాళ్ళు ఏం చేశారు, చరిత్రలో చదువుకున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఇక్కడ బైబిల్ బయటికి తీసుకోవడానికి ప్రయత్నం చేసి కొంతమందికి అందించే ప్రయత్నం చేసి వేరే భాషలో తర్జుమా చేస్తే వాళ్ళు నిర్దాక్షిణ్యంగా ఏం చేస్తారండి, కాల్చి చంపేసేవాళ్ళండి. అంత కర్కశంగా వ్యవహరించేవాళ్ళండి. అంటే వాళ్ళ యొక్క ఉద్దేశం ఏంటంటే బైబిల్ మేమే చదవాలి, మేమే బోధించాలి, మేము అభిషిక్తులు, బైబిల్ ఎవరికి కూడా తెలియకూడదు, అది మాది. ఒక నియంత్రణతో పోతున్న సందర్భంలో 1516 ఆ సంవత్సరంలో మార్టిన్ లూథర్ అనే ఆయన అక్కడ ఒక సన్యాసిగా ఉద్యోగ బాధ్యతలు స్వీకరించి కొనసాగుతున్న దినాల్లో 1517, 19 ఆ ప్రాంతంలో బైబిల్ చదువుతున్నప్పుడు ఆయనలో ఒక అంటే రెవల్యూషన్ అంటే ఒక ఆలోచన విధానం మొదలెత్తిందండి. అంటే బైబిల్ యొక్క విశ్వాసానికి మనం ఆచరించే పద్ధతులకి కొంత వ్యత్యాసం ఉంది, బైబిల్ యొక్క క్రమం లేదే, ఇక్కడ బైబిల్ క్రమం కంటే కూడా వ్యతిరేకమైన క్రమాలు ఇక్కడ జరుగుతున్నాయని వాటిని ఖండించడానికి ప్రయత్నం చేశారండి. అంటే చాలా విషయాల్ని ఆయన పాయింట్అవుట్ చేసి వాళ్ళకి వివరంగా చెప్పడానికి ప్రయత్నం చేశాడు. వింటారా? అలా అంగీకరించేవాళ్ళు కాదండి. అంగీకరించక
ఆయన ఏం చేశారు, మత బహిష్కరణ చేశారండి. అప్పుడు ఆయన్ని అనుసరించు కొంతమంది ఏమయ్యారు, దీని నుంచి బయటకు వచ్చారండి. దీని నుంచి బయటకు వచ్చిన వారే ఎవరండి? లూథరన్స్. ఇప్పుడు ఈ లూథరన్స్ సంఘం ఇప్పటికీ ఉంది, ఆర్సీఎం ఇప్పటికే ఉంది. ఇప్పుడు ఆర్సీఎం వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ లూథరన్స్ గురించి వాళ్ళ విశ్వాసం సరైనదేనా అంటే రైట్ అంటారా, రాంగ్ అంటారా? వీళ్ళ విశ్వాసం, లూథరన్ విశ్వాసం రైట్ అంటారండి ఆర్సీఎం వాళ్ళు? ఆర్సీఎం వాళ్ళు ఎప్పుడు లూథరన్స్ రైట్ అంటారండి, లూథరన్ గారిని దొంగ అంటారండి, దొంగ సంఘం అంటారండి. నేను విన్నాను కాబట్టి చెప్తున్నాను ధైర్యంగా, ఎందుకంటే నేను లూథరన్స్ వచ్చిన వాడినే కాబట్టి. దొంగ సంఘం బైబిల్ దొంగతనం చేసాడని చెప్తారండి. వాస్తవానికి మార్టిన్ లూథరు సంఘాన్ని సంఘ సంస్కరణోద్యమం వేసిందండి. అది నేను తర్వాత చెప్తాను బ్రేక్ తర్వాత. ఈ సంఘ సంస్కరణోద్యమం తర్వాత ఇంకా చాలా శాఖలు పుట్టుకొచ్చినాయండి. ఇప్పుడు ఈ ఆర్సీఎం చేసే సిద్ధాంతాల పద్ధతులే ఇవన్నీ చేస్తారండి లూథరన్స్ కూడా. అరే వీళ్ళు చేసిందే ఖండించారు, మళ్ళీ ఇదే చేస్తున్నారు. కొంతమంది ఏం చేసి వీళ్ళ నుంచి బయటకు వచ్చారండి, వాళ్ళ నుంచి కొంతమంది బయటకు వచ్చారండి, వీళ్ళ నుంచి మళ్ళీ బయటకు వచ్చారు కొంతమంది, వాళ్ళ నుంచి కొంతమంది బయటకు వచ్చారు. ఇలాగా సంఘం అనేది ఏమైపోతుందంటే శాఖోపశాఖలుగా డివిజన్స్ వస్తేస్తున్నాయండి. డివిజన్స్ వాక్యానుసారం కాదండి, డివిజన్స్ బైబిల్ యొక్క బోధ కాదండి. యేసుప్రభు డివిజన్స్ కొరకు బోధించలేదండి, అపోస్తులు డివిజన్స్ కొరకు బోధించలేదండి. డివిజన్స్ వచ్చిన సందర్భంలో తప్పని బోధించారండి. ప్రభుత్వం అయితే తర్వాత మనం ఆలోచించేద్దాం. అంటే నేను ఎందుకు ఇంత వివరంగా చెప్పాలనుకున్నానంటే ముందు మనకు అర్థం కావాలని ఎవరికైనా చెప్పాలంటే, మనకు అర్థం కాకుండా ఇతరులతో ఏం చేయలేమండి, మనం చెప్పలేమండి. అసలు నేను విశ్వాసంలో ఉన్నానా, విశ్వాస భ్రష్టత్వంలో ఉన్నానా కూడా తెలియకుండా కొంతమంది ఏం చేస్తున్నారు, దేవుడిని ఆరాధిస్తున్నారండి. విశ్వాస భ్రష్టత్వం వల్ల ఏర్పడిన శాఖల్లో ఉన్నవారు కూడా ఏమనుకుంటున్నారే, నేను రక్షించబడ్డాను అనుకుంటున్నాడే, నేను పరలోకం వెళ్తానంటాడే. రాసిచ్చాడు కదా మనకి దేవుడు, నువ్వు భ్రష్టత్వంలో కొనసాగు నాన్న, విగ్రహారం చెయ్యి, చిన్నప్పుడే జ్ఞానసనుని నీళ్ళు చల్లేసేయి, పాపక్షమాణ పత్రాలు చదివేసి పాపాలు పోగొట్టుకో, ముంచు, మారుమూల అవసరం లేదు, మునిగితే చాలు, నీకు మునిగితే చాలు, ఉద్యోగం ఇస్తాం, చదువులు చెప్పిస్తాం, లేకపోతే ఇల్లు కట్టిస్తాం, ఈ ప్రలోభాలకు వచ్చేసే మా మతంలోకి. ఇవన్నీ 330 అంటే 320 ఆ తర్వాత కాన్స్టంటినోపుల్ చక్రవర్తి క్రైస్తవ్యాన్ని స్వీకరించిన తర్వాత ఇలాంటి ఎక్కువ జరిగినాయి. అవి చరిత్రలో మనం చూస్తే తెలుస్తాయి కొన్ని విషయాలు. ప్రభు చిత్తం అయితే మనం తర్వాత ఆలోచించేద్దాం. బ్రేక్ తీసుకుందాం, 1 అవర్ అయిపోయింది. సోదరికి సోదరి మనకి వందనాలు. ఇప్పటి వరకు మనం ప్రభు రాకడకు సంభవించే ముందు 2 విషయాలు జరగాలి. మొదటి భ్రష్టాత్వం సంభవించాలి, ఆ తర్వాత నాశన పాత్రుడు పాపురుషుడు బయలుపరచబడాలి. ఈ 2 సంభవించిన తర్వాత ప్రభు యొక్క రాకడ సంభవించిందండి. అంటే ఇక్కడ పరిస్థితి ఏంటి, తెస్సలోనికలో ఉన్న సంఘానికంటే రాకడ గతించింది, రాకడ సంభవించేసిందని ఎవరో బోధిస్తున్నారండి. కొంతమంది కలలు పడుతున్నారు, కంగారు పడిపోతున్నారు. మీరు కంగారు పడొద్దు, ఆత్మలు చెప్పినా మీరు నమ్మొద్దు, మా వల్ల లేక వచ్చిందని చెప్పినా మీరు నమ్మొద్దు, నోటి మాట వల్ల వచ్చినా మీరు నమ్మొద్దు, చంచల మనసులు కావద్దు, బెదిరిపోవద్దు. ఎందుకంటే ప్రభు రాకడ కంటే ముందు భ్రష్టత్వం సంభవించాలి, తర్వాత నాశనపాత్రుడు పాపురుషుడు బయలుపరచబడాలి. ఈ 2 సంభవించిన తర్వాతే ప్రభు యొక్క రాకడ వస్తాయి. ఈ 2 జరగకుండా ప్రభు యొక్క రాకడ సంభవించుతాయి. అప్పుడు ఈ పత్రిక రాసినప్పుడు భ్రష్టత్వం సంభవిస్తుందనే మాట మాత్రం ముందుగానే చెప్పాడు పరిశుద్ధాత్ముడు. తిమోతికి రాసిన పత్రికలో మనం చదివితే దానికి ఆనవాళ్ళు కూడా చెప్పాడు. సంఘంలోనే కొంతమంది ఏమైపోతారు, విశ్వాసం తగ్గిపోయి భ్రష్టులు అయిపోతారు అనే విషయం. పెద్దల్లో నుంచే సంఘం అంటే సంఘ పెద్దల నుంచి భ్రష్టులు అయిన వారు వస్తారు అని. ఇప్పుడు ఇది ఎలా సంభవించింది అనేది కొన్ని కౌన్సిల్స్ జరుగుతాయండి. అవి మనం ఇంకో చార్ట్ రూపంలో వేసుకుందాం. ఈ కౌన్సిల్స్లో వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు ఏంటో, ఈ తప్పుడు సిద్ధాంతాల వల్ల ఎన్ని శాఖలు పుట్టుకొచ్చినాయో ప్రభుత్వం మీద తర్వాత మనం ఆలోచించేద్దాం. బ్రేక్ తీసుకుందాం. మీ అందరికీ వందనాలు తెలియపరుస్తూ సోదరికి సోదరునికి వందనాలు.